ఎస్ సార్. ఇవన్నీ కూడా మనకి ఇందులో కవర్ అవుతాయి సార్. ఇప్పుడు మనం ఏదైతే ట్రైన్ చేస్తున్నామో వీటన్నిటిలో కూడా ఈ సబ్జెక్ట్ అంతా కవర్ అవుతుంది అనమాట. వీడియో ఎడిటింగ్ కానీ లేకపోతే పోస్టర్స్ ఫ్లైయర్స్ చేసుకోవడం అంతా. యా, కోర్సు డ్యూరేషన్ అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. అంటే ఈలోపు ఎవరికైనా ర్యాండమ్గా ఉన్న క్వశ్చన్స్ ఎవరికైనా ఉంటే అడిగితే దానికి, ఎందుకంటే మళ్ళీ అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ మ్యూట్ చేయాల్సి వచ్చేస్తుంది అనమాట. అందుకని ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ర్యాండమ్ క్వశ్చన్స్ ఉంటే మీరు అడగొచ్చు. సో ఒకటేసారి నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ క్వశ్చన్. మే బ్యాచ్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ అండి, మే 1 దివ్యశ్రీ గారు. హాయ్ సార్. హాయ్. నా పేరు కడియాల సత్యరాజు. చెప్పండి సార్. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నాను. మ్మ్. సార్ నేను దీనికోసం పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ మీ డెమో క్లాస్ ఒకటి చూసాను, కానీ సరిగ్గా అంటే కొంచెం ఆపే చూసాను, పూర్తిగా చూడలేకపోయినా నాకు టైం సెట్ అవ్వదు సార్. ఓకే. లైవ్ లింక్ పంపారు కాబట్టి ఇలా లైవ్లో తెలుసుకున్నారని లైవ్ జాయిన్ అయ్యాను. ఓకే. నేను చదువుకున్నది 10th చదివాను. ఓకే. చదువుకు వయసుకి ఏంటి ఇంపార్టెంట్ ఏం లేదు కదండి. మీకు కంప్యూటర్ ఆపరేటింగ్ ఐడియా ఉందా? వచ్చండి. ఎక్సెల్, ఎంఎస్ దట్స్ ఎనఫ్. అండ్ ఇంగ్లీష్ చదవడం అయితే బేసిక్ ఐడియా ఉంది. ఏం స్టడీ అట్ మీది? అంటే ఇప్పుడు కంప్యూటర్ అంటే లైక్ బేసిక్గా ఇంగ్లీష్ చదవడం వచ్చా? లైక్ ఎనీథింగ్ లైక్ ఇంగ్లీష్ చదవడం అంటే లైక్ జస్ట్ ఇంగ్లీష్ చదవడము, కంప్యూటర్ బేసిక్స్ లైక్ ఎక్సెల్ ఇలాంటివి ఆపరేట్ చేయడం, ఈ రెండు వస్తే చాలు అనమాట. ఎవరైనా చేయొచ్చు. ఓకే. ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి. దానికి సంబంధించిన ఓకే. సో మీకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి సరిపోతుంది, నో ప్రాబ్లం. యా, నేను ఇంకా రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాసేపట్లో. యా, నేను ఆన్లైన్కి ఆఫ్లైన్కి అంటే చూసానండి, మీ ప్రైస్ ఆఫ్ లిస్ట్ నేను చూసాను. దాని గురించి కానీ నాకు పెద్ద లేదు. కాకపోతే ఏంటంటే నాకు మెయిన్ ఇబ్బంది పడేది అంటే టైమింగ్స్ అండి. ఓన్లీ టైమింగ్స్ సెట్ అవుతలేదు, దానికోసం నాకు ఇబ్బంది పడుతున్నాను. టైమింగ్ అంటే మీకు నెక్స్ట్ బ్యాచ్ అనేది 7 to 8 స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ బ్యాచ్. అంటే ఈవినింగ్ కదండి. నైట్ 7 to 8 స్టార్ట్ అవుతుంది. ఆఫ్లైన్ అయితే మార్నింగ్ 9 AM నుంచి 2 PM స్టార్ట్ అవుతుంది అనమాట. యా, యా, నేను ఇవన్నీ మీకు డీటెయిల్స్ అన్ని చెప్తాను. సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అందరూ క్వశ్చన్స్ అడిగేస్తే ఒకటి. జీరో నాలెడ్జ్ అండి. అందుకోసం దాన్ని బట్టి మీరు అన్నారు కదా 5th క్లాస్ స్టూడెంట్ బట్టి మనం క్లాస్ తీసుకోవాలని చెప్పి. అవును. సేమ్ ఆ పర్సంటేజ్ లోనే నేను ఇంకా దీని మీద ఇంకా ఏ క్వశ్చన్స్ అడగలన్నా మనకి ఎవరో జీరో నాలెడ్జ్. నేను కాసేపట్లో మీకు మొత్తం నేను చెప్పాల్సిందంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది అసలు. అంటే నేను ఆల్రెడీ వినే ఉంటారు, బట్ నో ప్రాబ్లం. ఎండ్ ఆఫ్ ద క్లాస్కి అయ్యేసరికి యా ఈరోజు మీకు క్లియర్ కట్గా నాలెడ్జ్ తెలుస్తుంది అనమాట. యా, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సార్ మేలో బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? May 1 అండి. May 1 రాజేంద్ర గారు. యా, నెక్స్ట్ క్వశ్చన్. మీకు ఎలాంటి క్వశ్చన్స్ అయినా మీరు అడగవచ్చు, ఎందుకంటే మనకి ఇంకా జస్ట్ ఒక 10 minutes 7:10కి స్టార్ట్ చేద్దాము. ఈలోపు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నేను అన్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే వింటాను ఫస్ట్, దెన్ ఆఫ్టర్ దట్ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. ఇంకా ఎనీ మోర్ క్వశ్చన్స్? డెస్క్టాప్ బెస్ట్ అంటారా, ల్యాప్టాప్ బెస్ట్ అంటారా? డెస్క్టాప్ బెస్ట్ అండి. ఎందుకంటే మీకు ల్యాప్టాప్ అంటే ట్రావెలర్స్కి వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ అంటే నేను మే
మెయిన్ ట్రావెలింగ్ లో నేర్చుకుందారు అనుకుంటున్నాను, ఎందుకంటే నేను వృత్తిరీత్యా డ్రైవర్ని. ఓకే 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 దాంతో పాటు సెకండ్ ఆప్షన్ నాకు నేర్చుకోలేదు ఇప్పటి నుంచి ఉండేది, కాకపోతే అంత ప్రాపర్ గైడెన్స్ లేక నేను వదిలేసాను. అంటే నాకు రన్నింగ్ అవుతూ ఉంటాం కాబట్టి అండి, ఫర్దర్ గా నాకు ఈవినింగ్ టైం అయితే నాకు కొంచెం మీరు చెప్పిన టైంకి అయితే మేము అటెండ్ అవ్వగలం. అవునవును. ఆన్లైన్ అయితే అంటే దానికోసం డెస్క్టాప్ అయితే ఇంటికాడ పెట్టి నేర్చుకోవాలి కాబట్టి నాకు కొత్తగా అడుగుతున్నాను మిమ్మల్ని రాయడం. యా డెస్క్టాప్ అయితే అంటే మీకు సింపుల్ ఆన్సర్ అండి. ఎక్కువ ట్రావెలర్ అనుకుంటే బెటర్ గో ఫర్ ల్యాప్టాప్ అనమాట. లేదు నేను ఇంటి దగ్గరే ఉంచుకుంటాను అనుకుంటే డెస్క్టాప్ అనమాట. అంటే మీరు మోస్ట్లీ మీరు అసలు మీ కాన్సెప్ట్ దేనికోసం ఎక్కువగా ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారనే తెలియాలి. లైక్ బెడ్డింగ్ పర్పసా, లేకపోతే లేదా దేని రీల్స్ కోసమా అట్లా ఉంటుంది కదా, అది కేటగిరీ. మీరు దేనికోసం ఫుల్ అప్ కోర్స్ నేను తీసుకోవాలనుకుంటున్నాను. అంటే దీని ఫర్దర్ గా నేను చేసే వృత్తున్నది నెక్స్ట్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే 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 పర్మనెంట్గా ఇదే కెరియర్ చూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదండి. గాట్ ఇట్. సో ల్యాప్టాప్ అనేది బెటర్ ఆప్షన్. మీ బడ్జెట్ అనేది మోర్ దెన్ 80,000 90,000 ఉండాలి ల్యాప్టాప్ కొనాలంటే. బిలో 70,000-80,000 అంటే వేస్ట్ అనమాట. ల్యాప్టాప్ కొత్తగా కొనాలనుకున్న వాళ్ళకి మాత్రం 80,000 అబోవ్ అయితేనే మంచిగా వస్తుంది అవుట్పుట్. అంటే స్ట్రక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. యా హేమంత్ గారు ఆఫ్టర్ 10th బెస్టా బ్రో ఎడిటింగ్ లేదా 2 years బెటర్ సార్? నేను మీ దాంట్లో జాయిన్ అవ్వడానికి జాబ్లో జాయిన్ అయ్యాను, ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల జాయిన్ అవ్వలేకపోతున్నా సార్. ఆఫ్టర్ 3 months జాయిన్ అవుతాను సార్. సార్ నేను మీ దాంట్లో జాయిన్ అవ్వడానికి జాబ్లో జాయిన్ ఓకే ఓకే నెక్స్ట్ పృథ్వీ గారు అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ అన్నయ్య, నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. నాకు ఆల్రెడీ ఫోటోషాప్ వచ్చు కానీ వీడియో ఎడిటింగ్ రాదన్నయ్య. నాకు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడానికి ఫీజు ఎంత అవుతుంది? ఓకే నెక్స్ట్ ఎడిటింగ్కి ఏ యాప్ నుండి డెస్క్టాప్ యూజ్ చేయాలి? ఓకే నెక్స్ట్ సార్ మేలో బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? May 1st. ఓకే యా ఇంకా ఏమో క్వశ్చన్స్ ఉంటే అడగండి ఎవ్రీవన్. మీకున్న ర్యాండమ్ క్వశ్చన్స్ అన్నిటికీ ఒకటేసారి ఆన్సర్ చేస్తాను. ఇంకా 10 minutes వెయిట్ చేద్దాం. ఎనీవన్? సార్ అన్న నేను ఒక యూట్యూబర్ని. ఏంటండి ఒక్క నిమిషం. వెన్ విల్ యూ ద నెక్స్ట్ ఆన్లైన్ బ్యాచ్? May 1st అండి. హాయ్ అన్న, నేను ఒక యూట్యూబర్ని. తమ్మునేల్కి ఏమి యూజ్ చేయను. ఓకే ఓకే యా నెక్స్ట్ క్వశ్చన్. వాయిస్ యాక్సెస్ కూడా ఉంది ఒక 10 minutes వరకు. ఇఫ్ ఎనీబడి మెసేజ్లో చెప్పలేకపోతే వాయిస్లోనే చెప్పొచ్చు. Very good evening, sir. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. I'm from Palkonda, from Srikakulam district in Andhra Pradesh. యా Sir, I am the photographer. ఓకే Now my problem was editing fully problem. ఓకే What you now? When did you came this starting this pattern? పర్లేదు సార్, నేను తెలుగు పర్సన్. మాది విజయనగరం, శ్రీకాకుళం. తెలుగులో చెప్పండి, పర్లేదు, నో ప్రాబ్లం. అదే ఓకే సార్. ఇప్పుడు నుండి ఇది ఏ విధంగా మీరు ట్రైనింగ్ సెషన్ ఉంటుంది అనేది కొంచెం తెలుసుకోవడం కోసం జాయిన్ అయ్యాను సార్. ఓకే 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 సో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎవ్రీథింగ్. ఆఫ్టర్ దిస్ కోర్స్ వీ గెట్ ఎనీ ప్లేస్మెంట్? శివ గారు ఓకే. ఫీజు ఎంత ఆఫ్లైన్? ఓకే అన్న, నాకు అడోబీ ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గురించి 1% కూడా తెలియదు. నేను జాయిన్ అయితే మంచి ఎడిటర్ అవ్వచ్చా? నెక్స్ట్ సార్ నేను కూడా యాడ్ కావాలనుకుంటున్నాను, కాకపోతే కొంచెం టైం కావాలి. అడోబీ అడాసిటీలో మ్యూజిక్ కూడా క్రియేట్ చేయొచ్చా? అండ్ సార్ వీడియో ఎడిటింగ్లో ఫుల్ఫిల్ టు వర్క్ ఇన్ మీడియా ఛానల్స్. వీడియో ఎడిటింగ్ నుండి మీ దగ్గర ఆన్లైన్ జాబ్స్ ప్రొవిజన్ ఉందా? తెలుగు టైపింగ్ అలా చేయాలి. ఓకే ఓకే యా నెక్స్ట్. ఇంకా చెప్పండి సార్. చెప్పండి సార్. ఈ బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్? May 1st అండి. May 1st. సార్ చిన్న ప్రాబ్లం ఉంది సార్. మా సిస్టర్ వెడ్డింగ్ వచ్చేసి May 9th సార్. ఓకే సిస్టర్. ఓకే వెన్ విల్ ఎప్పుడు రావచ్చు మళ్ళీ? మీరు మా టీంతో కాంటాక్ట్లో ఉండండి. 8008280092 నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్తో మీ కాంటాక్ట్లో ఉంటే మా టీం మీకు ఫాలోఅప్ చేస్తారు. మీరు ఎప్పుడు కుదురుతుందంటే దెన్ మీరు మాట్లాడాను సార్. ఆల్రెడీ మాట్లాడితే మీకు లింక్ ఇచ్చారు నాకు. వాట్సాప్ డాక్యుమెంట్ లో ఒకసారి పంపించారు మేడం గారు. ఓకే ఆ మేడం చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాట్సాప్ లో ఇలా మీతో జూమ్ మీటింగ్ ఉందని చెప్పగానే అటెండ్ అయ్యాం. ఓకే 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 షూర్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి కూడా.
సరే ఫోన్లో ఎడిటింగ్ చేయొచ్చా ఫర్ యూట్యూబ్ గేమింగ్ వీడియో ఎడిటింగ్? ఓకే ఓకే గుడ్. ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. మీకు ఉన్న కామన్ అంటే నాట్ లైక్ ఏ వీడియో ఎడిటింగ్ అని కాకుండా మీరు ఎప్పటి నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో ఏదో ఒక వీడియో చూస్తారు, లైక్ కెరీర్ గురించో ఎడిటింగ్ గురించో ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, తిరిగి మీకు ఆన్సర్ చెప్పడానికి ఎవరు ఉండరు. సో ఈ లైవ్ సెషన్ ఎందుకు కండక్ట్ చేస్తారంటే ఇప్పుడు వీక్లో ఒకసారి లేదా 10 డేస్కి 1 మంత్కి ఒకసారి ఎందుకు కండక్ట్ చేస్తానంటే లైక్ నా సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్తో లేదా ఈ ఎవరైనా ఎడిటింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి వీళ్ళు లైవ్లోనే ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ అడగాలంటే అడగలేరు. సో అందుకోసమనే మీకు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం కోసమే ఈ సెషన్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ మీరు గరుడ అకాడమీలో జాయిన్ అవ్వండి అని కానీ ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, వీడియో ఎడిటింగ్ గురించి ఎవ్రీథింగ్. సో దెన్ యూ కెన్ డిసైడ్ ఈ ఎడిటింగ్ కెరీర్ చూజ్ చేసుకోవచ్చా లేదా కూడా చాలామందికి ఉంటుంది డౌట్. సో అలాంటివన్నీ కూడా సార్ అన్న లైవ్ స్ట్రీమింగ్ ఎట్లా చేయాలి అన్న ప్లీజ్ చెప్పు. ఇది మనం ఆన్లైన్లో లైవ్ స్ట్రీమింగ్ చేయాలంటే ఓబిఎస్ అనే సాఫ్ట్వేర్ ఉండాలన్నమాట. ఓబిఎస్ అనమాట. ఓబిఎస్ ఉంటే మీరు లైవ్లో డైరెక్ట్గా స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. అది ఫ్రీ సాఫ్ట్వేర్, మనీ ఏం పే చేయక్కర్లేదు. మనము గూగుల్లోకి వెళ్ళి ఓబిఎస్ ఫ్రీ డౌన్లోడ్ అయినా కొట్టండి, డైరెక్ట్గా మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు అనమాట. వెడ్డింగ్ సాంగ్ వీడియోస్, కవర్ సాంగ్, ఫుల్ ఎడిటింగ్ నేర్చుకోవాలి బ్రదర్. ఐ వాంట్ టు స్టార్ట్ మై కెరియర్ యాజ్ ఎ ఫోటోగ్రాఫర్ అండ్ వీడియో ఎడిటర్. ఓకే లోకేష్ గారు. సరే ఇప్పుడు నాకు ఎడిటింగ్లో ఎఫెక్ట్స్ నాకు రావట్లేదు, క్యాప్ కట్ దానికి ప్రీమియర్ తీసుకోవాలా? ఎస్ అండి, క్యాప్ కట్ ప్రీమియం అవసరం లేదు. VPN తీసుకుంటే సరిపోతుంది అనమాట. ప్రీమియంకి అవసరం లేదు, VPN తీసుకుంటే సరిపోద్ది మీకు. అన్న ఒకసారి యూట్యూబ్ రిలేటెడ్ ఏం నేర్పిస్తారు? ఓకే వింధ్యారాణి గారు. ఓకే నా దగ్గర ఇప్పుడు 16 GB ర్యామ్ ఉంది, 512 GB SSD ఉంది, i5 ప్రాసెసర్ 12th జనరేషన్, యాసర్ ల్యాప్టాప్ ఉంది అండ్ గ్రాఫిక్ కార్డ్ లేదు అన్న. దానిలో ఎడిటింగ్ నేర్చుకోవచ్చా లేదా ఖచ్చితంగా హై అండ్ ల్యాప్టాప్ కావాలా? సాయి గారు యాక్చువల్గా ఏంటంటే వీడియో ఎడిటింగ్ చేయడం కోసం ల్యాప్టాప్ అనేది 4 GB గ్రాఫిక్ కార్డ్ ఉండాలి. గ్రాఫిక్ కార్డ్ లేకపోతే వీడియో ఎడిటింగ్ చేసుకోగలుగుతారు, కానీ మధ్యలో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యానిమేషన్స్ అని వస్తాయి అనమాట. అలాంటప్పుడు కొంచెం మీకు ఇబ్బంది అవుతుంది. వీడియో ఎడిటింగ్ వరకు అయితే మేనేజ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ వన్స్ మీరు కోర్స్ కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ మీరు సిస్టమ్ తీసుకోవాలనుకున్నా కానీ తీసుకోవచ్చు అనమాట. సో దట్స్ నాట్ ఎ మ్యాటర్. ఎందుకంటే మీకు రికార్డింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి. క్లాస్ అయిపోయిన వెంటనే రికార్డింగ్ క్లాస్ కూడా వస్తుంది కాబట్టి. ఆన్లైన్ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? May 1st నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఆన్లైన్ క్లాస్ ఏమైనా కట్టాలన్నా సార్ అవసరం లేదా? ఏంటండి? యా ఫీజు ఉంటుందండి. ఆన్లైన్కి ఆఫ్లైన్కి రెండింటికి ఫీజు ఉంటుందన్నమాట. చెప్తానండి, అదే కోర్స్ ఫీజు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నన్ను 2D యానిమేషన్ కోర్స్ నేర్పిస్తారా? వింధ్యారాణి. ఇక్కడ నుంచి ఆదిలాబాద్ మాకు బాగా దూరం, లాంగ్ అవుతాయి. అవును. మరి ఏదైనా సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ అవి ఏమైనా రికమెండ్ చేస్తారు? యా చెప్తానండి, అవి కూడా మీకు చెప్తాను. ఆన్లైన్ ఆఫ్లైన్ ఒకటే క్లాస్ ఉంటుందా సార్? లేదండి, అది వేరే బ్యాచ్ ఉంటుంది, ఇది వేరే బ్యాచ్ ఉంటుంది. కోర్స్ ఒకటే ఉంటుంది కానీ బ్యాచ్ టైం డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట. అంటే చెప్పే సెషన్ ఒకటే సార్, అంటే చెప్పే క్లాస్ ఒకటే సార్, టాపిక్స్ అంతా సేమ్ ఒకటే ఉంటుందండి. ఆఫ్లైన్ లో నేర్చుకోవడానికి ఆన్లైన్ లో నేర్చుకోవడానికి ఎంత కాన్ఫిగరేషన్ సిస్టమ్ మెయింటైన్ చేయాలి? మినిమం 4 GB గ్రాఫిక్ కార్డ్ ఉండాలి, 16 GB ఆర్ 8 GB ర్యామ్ అనేది మినిమం సపోర్టెడ్. 8 GB అనేది, 16 GB ఉంటే ఇంకా బెటర్, 32 GB అంటే ఇంకా బెటర్ అనమాట. అంటే మీకు సిస్టమ్ వచ్చేసి i7 9th జనరేషన్ 4 GB గ్రాఫిక్ కార్డ్ 101050 అండ్ 16 GB ర్యామ్ ఉన్నాయి సార్. సపోర్ట్ చేస్తుంది. ఓకే సార్. నెక్స్ట్ సపోర్ట్ చేస్తుందా? చేస్తుందండి. ఇందులో ఆఫ్లైన్ కి ఆన్లైన్ కి కొంచెం డిఫరెన్స్ తెలుసుకుంది సార్. అంటే బేసిక్ గా నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఆఫ్లైన్ లో జాయిన్ అవ్వాలంటే 40 days అనేది షాప్ షట్ డౌన్ ఇది అవుతుందేమో అని భయం వేస్తుంది సార్. నేను మీకు ఈ క్లాస్ ఎండింగ్ అయ్యేసరికి మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఆన్లైన్ బెస్టర్, ఆఫ్లైన్ బెస్టర్, విచ్ వన్ చూజ్ చేసుకోవాలనేది. మాకు April 20th నుంచి సార్. ఒకసారి ఈ సెషన్ ఎంత వరకు ఉందో సార్ మన జూమ్ కాల్ సెషన్? ఇదా 8:30 వరకు ఉంటుందండి. 8:30 వరకు ఉంటుంది అనమాట. ఎక్కడన్నా మీరు ఆఫ్లైన్లో తీసుకుంటుందంటే హైదరాబాద్లో ఉంటుందండి. హాయ్ సార్, మాకు April 20th నుంచి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అని ఇన్ఫార్మ్ చేశారు. నో అండి, May 1st ఉంటుందన్నమాట. నెక్స్ట్ హైదరాబాద్ అండి. అది మనకు ఐడియా లేదు, మనం మాత్రం హైదరాబాద్ అనమాట ఆఫీస్. అంటే నియరెస్ట్ గా ఎస్ఆర్ నగరం చూపిస్తే కుత్బుల్లాపూర్ అంటే రిలేటివ్స్ అక్కడ ఉన్నారు సార్, అందుకోసం. ఓకే హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ అనమాట. ఓకే
ఎస్ఆర్ నగర్. అన్నయ్య ఒకప్పుడు తెలియక ఎవరో మాట విని అమీర్పేట్లో కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను. అక్కడ ఫోటోషాప్ మాత్రమే నేర్పించారు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ ప్రీమియర్ ప్రో ఇలిస్ట్రేటర్ నాకు నేర్పించలేదు. అనవసరంగా మనీ మొత్తం చేస్తున్నా అని చెప్పి ర్యాపిడోకి వెళ్తున్నాను అన్నయ్య. నాకు వీడియో ఎడిటింగ్ నేర్పించండి అన్నయ్య. జాబ్ చేసుకొని అమ్మాయి వాళ్ళకి చెప్పుకుంటాను, అంతవరకు వాళ్ళ దగ్గర వెళ్ళలేకపోతున్నాను అబద్ధం చెప్పి. ఓకే, వింధ్యారాణి గారు. ఓకే ఓకే ఓకే. సో అది ప్రాబ్లం ఏమవుతుంది అంటే 2 వెర్షన్లో ఉంటుంది అనమాట. అంటే స్టూడెంట్ వెర్షన్లోనూ మిస్టేక్ ఉంటుంది అండ్ అకాడమీ పరంగా కూడా మిస్టేక్ ఉంటుంది. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాక సో అమ్మా నాన్న ఓకే 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 అమ్మా నాన్న అన్నయ్య ఓకే స్పెల్లింగ్ మిస్టేక్ ఓకే నో ప్రాబ్లం. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నేను మీరు చేసే మిస్టేక్స్ చెప్తాను, అకాడమీ చేసే మిస్టేక్స్ చెప్తాను. దెన్ ఆఫ్టర్ దట్ మీకు అర్థమవుతుంది పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. అంటే నేను ఎవరిది మిస్టేక్ అని చెప్పను కానీ బోత్ పర్స్పెక్టివ్లో ఎవరి వెర్షన్ వాళ్ళ వెర్షన్ చెప్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి అనేది కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 710 అన్న 2D యానిమేషన్ నేర్పిస్తారా? చూడండి ఎవరు అడిగారు, రైట్, 2D యానిమేషన్ నేర్పిస్తారా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా క్వశ్చన్స్ ఇంకొక 4 minutes వెయిట్ చేద్దాం. స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. మే 1st బ్యాచ్కి స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ అండి సురేంద్ర గారు. చెప్పండి సార్. చెప్పండి. ఇప్పుడు క్వశ్చన్స్ అంటున్నారు కదా, ఎడిటింగ్ పరంగా మేము ఇక్కడ ఏం గెయిన్ చేయొచ్చు ఏమైనా చెప్పగలరా సార్? ఎస్ అండి, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఒకసారి నేను చెప్పిన ఆన్సర్స్ అన్నిటికీ మీకు ప్యూర్ నాలెడ్జ్ వచ్చేస్తుంది అసలు పూర్తిగా. మీకు క్వశ్చన్స్ ఉండవండి, నేను అది గ్యారంటీ ఇస్తాను. మీకు ఈ సెషన్ అంతా అయిపోయేలోపు అసలు 0.1% కూడా క్వశ్చన్ ఉంటుంది మీకు. నెక్స్ట్, హాయ్ సార్, కోర్సులో ఏమేమి సాఫ్ట్వేర్ నేర్పిస్తారు? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కోర్సులో జాయిన్ అయినాక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాక కాపీరైట్ స్ట్రైక్ పడితే ఓకే కోర్సులో జాయిన్ అయినాక యూట్యూబ్ ఛానల్ స్ట్రైక్ పడితే, సో కోర్సులో జాయిన్ అయినా అవ్వకపోయినా మీకు యూట్యూబ్ స్ట్రైక్ అనేది పడుతుంది అనమాట. ఎందుకంటే యూట్యూబ్ స్ట్రైక్ అనేది కోర్సులో జాయిన్ అవ్వటం వల్ల పడకంటూ ఉండదు అనమాట. మీరు వేరే వాళ్ళ మ్యూజిక్ వాడితే పడుతుంది అనమాట. అంటే ఇప్పుడు పుష్ప సినిమా సాంగ్ కానీ, పెద్ది సినిమా సాంగ్ కానీ, ఇలాంటిది ఏదైనా సాంగ్ తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టారనుకోండి, మీరు ఏ కోర్సులో జాయిన్ అయినా పడకుండా ఉండదు అనమాట. సో యూట్యూబర్ అంటే మీనింగ్ ఏంటంటే మీ ఓన్ కంటెంట్ మీరు క్రియేట్ చేయడం అని అర్థం, అంతే తప్ప వేరే వాళ్ళ కంటెంట్ మీరు యూజ్ చేసుకోమని అర్థం కాదనమాట. ఎస్ ఇవన్నీ నేర్పిస్తాను అనమాట. 100% ప్లేస్మెంట్స్ ఇఫ్ ఎనీ గ్యారంటీ. మీకు 500% గ్యారంటీ ఇస్తాను మీరు ఇప్పుడు జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటే. హలో సార్, చెప్పండి. నేను యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, బట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ ఎడిటింగ్ నేర్చుకుందామని సెషన్ జాయిన్ అవుతున్నాను. ఎస్ సార్, కంటెంట్ క్రియేట్ చేయాలని అలా ఉంది. అండ్ దీంట్లో కెరీర్ ఎలా ఉంటుంది, ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి, ఇది మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? షూర్ సార్, డెఫినెట్లీ. ఇప్పుడే జస్ట్ మన ఆన్లైన్ స్టూడెంట్ కూడా ఈరోజే ఒక మెసేజ్ చేశారు, అలా ఫ్రీలాన్సింగ్గా చేసుకుంటూ వర్క్ మనీ ఎర్న్ చేస్తున్నారని. జస్ట్ ఈరోజే మెసేజ్ పెట్టారనమాట. ఇదిగోండి, ఇదే మెసేజ్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, గ్రూప్, ఆన్లైన్ గ్రూప్ ఇది. లైక్ ఓకే, హాయ్, మై నేమ్ ఈజ్ మణికంఠ. ఐ ఆమ్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ బెంగళూరు, మెయిన్లీ ఇన్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ విత్ అరౌండ్ 15 years of experience in IT field, with a passion for learning video editing and planning for a passive income source. I joined Garuda Academy. Even though the course is not yet fully completed, I started practicing on my own and shared my edited videos on my status. Today I got my first client and I am really happy, very happy. It feels great that the investment I made in training has started giving me returns. I am truly thankful to Srinu Karnam sir and Hari Garu for their support and guidance. Same me category student anamata. యా సో ఇంకా వాళ్ళ కోర్స్ ఇంకా జాయిన్ అయ్యి 4 రోజులు కూడా కాలేదు వాళ్ళది ఇంకా. యా అండ్ వన్ మోర్ థింగ్, ఈ అంటే కోర్స్ ఈ అప్లికేషన్స్ నేర్పించడం ఓకే, బట్ క్లయింట్స్ ని ఎలా గెట్ చేసుకోవడం, ఇవి కూడా ఎవ్రీథింగ్ ఉంటుందండి. అంటే ఇట్స్ ఎవ్రీథింగ్. ఎడిటింగ్ అంటే ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీథింగ్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ సింపుల్గా ఏంటి అంటే ఇందాక చెప్పిన ఆల్మోస్ట్ ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నేను మాట్లాడడం మొదలెట్టిన తర్వాత మైక్ మ్యూట్ చేస్తాను, అందుకని ఇంకెవరైనా పాపం మెసేజ్లో చెప్పలేని వాళ్ళు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడుగుతారనే నా మెయిన్ ఇంటెన్షన్ అనమాట. చెప్పండి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, సేమ్ ప్యాషన్ లైక్ ఇప్పుడు ఎవరైతే
మాట్లాడారు, సేమ్ అదే సిచ్యువేషన్ నాది కూడా. సెకండరీ థింగ్ అంటే నా షిఫ్ట్ టైమింగ్స్ కొంచెం ఆడ్గా ఉంటాయి. సో ఇప్పుడు నేను మోస్ట్ ప్రాబబ్లీ ఆన్లైన్ కోచింగ్కే పోతాను. సో ఆన్లైన్ మోస్ట్లీ లైవ్ ఉంటుంది కదా, 100% లైవ్ ఉంటుంది. సో దాన్ని నేను ఎట్లా మ్యాచ్అప్ చేయగలను, లైక్ టైమింగ్స్ ఇష్యూస్ అయితే. అండ్ మీ వీడియోస్లో అయినా నేను లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చెప్పిన కంటెంట్ నెక్స్ట్ డే మనం ప్రాక్టీస్ చేసి మీకు ఫార్ లైక్ చేసి మీకు ప్రొవైడ్ చేయాలి కదా, మళ్ళీ లైక్ ఫీడ్బ్యాక్, యూ విల్ గివ్ సమ్ ఫీడ్బ్యాక్, రైట్? ఎవ్రీడే ఉంటుంది. సో నాకున్న టైమింగ్స్ని లైక్ మీ కోర్స్ టైమింగ్స్ ఎట్లా అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే మన కోర్సులో ఒక 50 మంది ఆన్లైన్ స్టూడెంట్స్ జాయిన్ అంటే నేను ఎంతసేపు చాలామంది స్టూడెంట్స్ ఎప్పుడు కూడా కాలేజెస్ని అకాడమీలనే బ్లేమ్ చేస్తారు, కానీ యాక్చువల్గా ఏంటంటే అకాడమీస్ స్టూడెంట్స్కి కూడా మిస్టేక్ ఉంటుంది అన్నమాట, కానీ వాళ్ళు ఎక్కడ చెప్పుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ మిస్టేక్ ఏంటి అంటే ఒక అకాడమీలో జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు 100% అటెండెన్స్ ఉండి 100% అటెండ్ అవుతూ వాళ్ళు చెప్పేది నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ సబ్మిట్ చేసుకుంటూ డౌట్స్ వస్తే అడుగుతూ అట్లా ఒక ఫ్లో కంటిన్యూ చేస్తున్నప్పుడు అప్పుడు కూడా మీరు నేర్చుకోలేకపోతే అంటే నేర్పించకపోతే సరిగ్గా నేర్పించకపోతే దట్స్ ఎ ప్యూర్లీ మిస్టేక్ ఫ్రమ్ ద అకాడమీ ఆల్సో. అయితే మెజారిటీ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే నేను కూడా చెప్పేస్తాను ఓపెన్గా చెప్పేది ఏంటంటే ఆల్మోస్ట్ అందరు డౌట్స్ అయిపోయినాయి కదా, మీరైతే ఎవరికైనా డౌట్స్ ఉంటే మెసేజ్ అడగండి, నేను గ్రూప్లో నేను తర్వాత చదివి నేను రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి కూడా. సో ఏం జరుగుతుందని అంటే సార్ చెప్పినట్టే జాయిన్ అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ 2-3 రోజులు 4 రోజులు వారం రోజుల పాటు మంచిగా అటెండ్ అవుతారనమాట. సెషన్స్ చాలా నీట్గా ఉంటాయి, చాలా మంచిగా సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్, అది సార్ ఇది సార్ అంటారు, అంతా ఓకే మంచిగా అయిపోతుంది అనమాట. కరెక్ట్గా ఒక వారం రోజులు అయిపోయిన తర్వాత ఏమవుతుందని అంటే మెల్లమెల్లగా డ్రాప్ అవుతారు స్టూడెంట్స్. అండ్ డ్రాప్ అవ్వడం అంటే లైక్ రికార్డింగ్ క్లాసెస్కి వెళ్ళిపోతారు. అంటే లైవ్ క్లాసెస్కి అటెండ్ అవ్వమని నేను ఫోర్స్ఫుల్గా చెప్తూ ఉంటాను, అటెండ్ అవ్వండి ప్రతిరోజు లైవ్ క్లాస్కి అటెండ్ అవ్వండి అని చెప్తూ ఉంటాను అనమాట. కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తారంటే నేను ఇచ్చే రికార్డింగ్ క్లాస్ ఎందుకు ఇస్తాను అంటే రిపీటెడ్ కోసం అనమాట. అంటే లైక్ ఒక డౌట్ వస్తే మళ్ళీ అడగడం కోసం, అంటే లైక్ మళ్ళీ అది చూసుకోవడం కోసం అని నేను ఒక ఆల్టర్నేటివ్ పర్పస్ కోసం రికార్డింగ్ ఇస్తాను అనమాట. కానీ దీన్ని ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఎలాగ సార్ రికార్డింగ్ క్లాస్ పంపిస్తారు కదా అని చెప్పేసి లైవ్లో జాయిన్ అవ్వడం మానేస్తున్నారు. అది ప్యూర్లీ అది రేపు స్టార్ట్ చేద్దాము, ఎల్లుండి చేద్దాము, ఆ కోర్స్ అంతా ఫినిష్ చేద్దాం, వీకెండ్లో ఫినిష్ చేద్దామని చెప్పేసి ఇంకా కోర్స్ ఫినిష్ చేయరు, ఇంకా అట్లా వదిలేస్తారు ఇంకంతే. అది 6 నెలలు అయినా ఫినిష్ అవ్వదు, సంవత్సరం అయినా ఫినిష్ అవ్వదు. ఇదే ప్రాబ్లం ఈవెన్ ఆన్లైన్కి ఆఫ్లైన్ కూడా అలాగే ఉంటుంది. ఆఫ్లైన్ కూడా జాయిన్ అవుతారు స్టూడెంట్స్, ఈ ఒక వారం 10 రోజులు 15 రోజులు వస్తారు, ఇంకొక రోజు రారు, మళ్ళీ ఇంకొక రోజు వస్తారు, ఇంకొక రోజు రారు. అంటే కంటిన్యూటీ అనేది మిస్ అయిపోతూ ఉంటుంది అనమాట. మన కోర్సే 2 months కోర్స్ అనమాట. 2 months కోర్సులోని మీరు 30 రోజులు సెలవులు పెడితే మీకు ఇంకేం అర్థమవుతుంది చెప్పండి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఒకవేళ అందరికీ పాసిబుల్ కాదు అంటే లైక్ రోజు అటెండ్ అవ్వడం కుదరదు, సార్ అనేటట్టు బిజీగా ఉండొచ్చు, అట్లా ఉంటుంది అనమాట. అప్పుడు ఏం చేయాలని అంటే ఈరోజు క్లాస్ అయిపోయింది, రాత్రి 11 అయినా 12 అయినా కానీ కంప్యూటర్ ఓపెన్ చేసి సార్ ఏం పంపించారు రికార్డింగ్ క్లాస్ మళ్ళీ అది వినాలి, మళ్ళీ అది ప్రాక్టీస్ చేయాలి. చూసారా అంటే ప్రతి ఒక్కరు ఇలా ప్రాక్టీస్ చేసి పంపిస్తారనమాట, ఇలా పంపించుకోవాలన్నమాట ఇమీడియట్గా. వీళ్ళందరూ చూడండి సినిమా ట్రైలర్స్ ఎడిటింగ్ చేసేస్తున్నారు, 15 రోజులు 20 రోజులైన స్టూడెంట్స్, నెల రోజులైన స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసి అది పంపించాలన్నమాట, అది పంపించరు. ఓకే, సో ఇప్పుడు ఉన్నారంటే ఇప్పుడు ఇవన్నీ అవే జాబ్ హైరింగ్స్ కానీ ఇప్పుడు చాలామంది ఏమంటారు సార్ జాబ్ ఇస్తారా అంటారు అనమాట. నేను ఇచ్చే జాబ్స్ నేను ఎంత ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, ఏ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఏ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఏ JavaNet ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీరు ఎక్కడికైనా వెళ్ళి వెతకచ్చు. అండ్ నాట్ ఓన్లీ వీడియో ఎడిటింగ్ మాత్రమే కాదు, ఇన్నే జాబ్స్ ఇచ్చిన అకాడమీ అనేది మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మీరు వెతికినా దొరకదు. అది ఎంత నేను గ్యారంటీ, ఎంత ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం అంటే అంత ఈజీ కాదనమాట. ఎందుకంటే నేను రోజుకి అన్ని జాబ్ హైరింగ్స్ పంపిస్తాను మీకు ప్రతిరోజు కూడా. మీరు చూస్తే మీరు వద్దన్నా కానీ జాబ్ హైరింగ్స్ అనేది ఇక్కడ వస్తూనే ఉంటాయి. ఇది మన జాబ్కి సంబంధించిన పోస్టింగ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో నెల్లూరులో ఎవరైనా ఎడిటర్ కావాలంటే సార్ నెల్లూరు వాళ్ళు ఎవరైనా వీడియో ఎడిటర్స్ ఉంటే చెప్పండి బ్రో, 20,000 శాలరీ, ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇస్తామంటున్నారు అనమాట. ఐఎమ్ యువర్ ఓల్డ్ స్టూడెంట్, నా ఓల్డ్ స్టూడెంట్ అతను వేరే ఆఫీస్ పెట్టుకున్నారు. సో మన స్టూడెంట్స్కి మనకి రెఫరెన్స్ అనమాట. మళ్ళీ ఇవన్నీ జాబ్ హైరింగ్స్ అనమాట. ఇప్పుడు మీరు చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు సార్ జాబ్ గ్యారంటీయా, 100% గ్యారంటీ అండి. 100% కాదు, 1000% ఇస్తాను. మీరు చేయాలి కదా, ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎక్కడి నుంచి జాబ్ ఇవ్వకుండా పంపించాను బేసికల్లీ. కానీ ఫస్ట్ ప్రియారిటీ అందరూ కూడా ఏంటంటే జాబ్ ఇస్తారనే అకాడమీలో అడగడమే తప్ప, ఇస్తే జాబ్ చేసేలా మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలన్నమాట.
ప్రాక్టీస్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు సార్ మీరు చెప్పినట్టు నేను 100% ప్రాక్టీస్ చేసి నాకు జాబ్ ఎక్కడ ఉంది సార్ అని అన్నారు అనుకోండి, నేనే నా ఆఫీస్లోనే ఇస్తాను జాబ్. అంటే మన గరుడ ప్రొడక్షన్స్లోనే కూడా జాబ్ ఇస్తాను నేను. ఓకే, సో ఇక్కడ నేను క్లారిటీ ఇచ్చేది ఏంటంటే, నేను చెప్పే సబ్జెక్టు 100% ప్రాక్టీస్ చేయాలా, సబ్మిట్ చేయాలా, సబ్మిట్ చేసి అన్ని టాస్క్లు ఇస్తాను అన్నమాట. ప్రతి టాస్క్ని మీరు ఫినిష్ చేసి సబ్మిట్ చేయండి, అప్పుడు మీరు జాబ్ అడగండి, నేను ఇస్తానన్నమాట. మన ఆఫీస్లోనే ఇస్తాను జాబ్. అంటే నేను రోజుకి 10-15 జాబ్స్ ఇస్తాను నేను. నా దగ్గర 1500 మంది స్టూడెంట్స్ ఉన్నారు, నేర్చుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా. రోజుకి ఇదిగోండి 1580 మంది స్టూడెంట్స్ ఉన్నారనమాట. సో జాబ్ వచ్చినట్టు హైర్ అయిపోతూనే ఉంటారు అన్నమాట. అలా ఉంటుంది జాబ్ హైరింగ్స్ అనేవి. ఓకే, ఇక్కడ చూడండి మీరు, ఇదిగోండి, హాయ్ సార్, మై నేమ్ ఈజ్ శ్రీనివాస్, గరుడ అకాడమీ ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్ని, నాకు ఇక్కడ జాబ్ వచ్చింది, లాస్ట్ బ్యాచ్ స్టూడెంట్ అనమాట. ఇవన్నీ జాబ్ హైరింగ్సే, ఇవన్నీ జాబ్ హైరింగ్సే వస్తాయి మోస్ట్లీ. ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది అనమాట. ఏ బీటెక్ 4 years చేసిన వాళ్ళు కూడా జాబ్ హైరింగ్ వింగ్ అనేది ఎక్కడ ఉండదు. మీరు ఎక్కడైనా వింగ్ చూసారా, జాబ్ హైరింగ్ వింగ్ అని? ఒక సపరేట్ వింగ్ ఉంటుందన్నమాట. అంటే ఏంటి, మీకు జాబ్ వచ్చేంత వరకు జాబ్స్ ఇవ్వడానికి ఒక వింగ్ ఉంటుంది మా దగ్గర. సో అట్లా ఉంటుంది జాబ్స్ గురించి, కాబట్టి వరి అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో ఈ కమింగ్ టు మన క్లాస్ విషయానికి వస్తే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలంటే మీకు ఎడ్యుకేషన్ అనేది మోర్ క్వాలిఫికేషన్స్ అట్లా ఏం అవసరం లేదు. నాకేంటంటే బేసిక్గా కంప్యూటర్ ఆపరేట్ చేయడం రావాలి. అంటే లైక్ కాపీ పేస్ట్ చేయడం, ఫోల్డర్స్ క్రియేట్ చేయడం, ఇలాంటివి బేసిక్గా రావాల్సి ఉంటుందన్నమాట. 2 ఇంగ్లీష్ చదవడం రావాలి. అంటే ఏంటి, ఇది యూట్యూబ్ వ్లాగ్స్ అని, వెడ్డింగ్ ఫిలిమ్స్ అని, షార్ట్ ఫిల్మ్స్ అని, ఇలా బేసిక్గా చదవడం రావాలన్నమాట. ఈ 2 వస్తే చాలు నాకు ఎడిటింగ్ నేర్చుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఓకే, సో ఈ 2 ఉంటే నేనే మిగిలినంతా చూసుకుంటాను. ఈ దీనికి నేర్చుకోవడానికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ నేనే ప్రొవైడ్ చేస్తాను, అండ్ మీకు కావాల్సిన మెటీరియల్స్ నేనే ప్రొవైడ్ చేస్తాను. సో ఎడిటర్కి ఏమేమి కావాలో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ నేనే ప్రొవైడ్ చేస్తాను. యాజ్ అ స్టూడెంట్గా మీకు ఏమేమి కావాలో అవన్నీ నేనే ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి మీరు ఇంకా ఏమీ కొత్తగా కొనాల్సినవి ఏమి ఉండవు. కొనాల్సినవి కూడా చెప్తాను. ఒకవేళ ఏమైనా ఫ్యూచర్లో మీరు ఏ టెక్నాలజీ వాడదాం అనుకున్నారనుకోండి, ఏఐలో వీడియోస్ చేయాలనుకుంటే క్రెడిట్స్ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇంకేమైనా అలా చిన్నవి ఏమైనా ఉంటే సబ్స్క్రిప్షన్స్ ఏమంటే కొనుక్కోవాలి. అది కూడా ఇప్పుడు అవసరం లేదు. మీరు ఎప్పుడైనా కానీ మీకు ఇన్కమ్ జనరేట్ అయినప్పుడు కొనుక్కుంటారు. అంటే మీకు నెలకు 1,50,000, 30,000, 10,000, 20,000 వస్తున్నప్పుడు ఒక 1,000 రూపాయలు కొనడంలో తప్పులేదు కదా. సో అలా నేను సజెషన్స్ కూడా ఇస్తాను. ఎందుకంటే నేను ఫాస్ట్ 11 yearsగా నేను ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీని రన్ చేస్తున్నాను, గరుడ ప్రొడక్షన్స్ని. నా ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ డ్యూరేషన్ ఆఫ్ 2 monthsలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. అంత క్లారిటీగా ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ అంటే ఇంకా ఓపిక. ఎడిటర్స్కి చాలా కావాల్సింది ఏంటంటే ఓపిక అనమాట. ఓపిక అనేది చాలామందికి ఉండదు. ఆ ఓపిక లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ స్టూడెంట్ చూస్తే, మీరు ఈవిడ నిన్న బ్యాచ్, నిన్న ఫేర్వెల్ అయింది వీళ్ళకి, ఆన్లైన్ బ్యాచ్. హాయ్ మేడం. హాయ్ మేడం. చాలా యాజ్ అ టీచర్, నేను ఒక టీచర్నే. అయితే 20 ఏళ్ళు నేను ప్రీ ప్రైమరీ చేశాను. యు ఆర్ ద బెస్ట్ టీచర్ ఇన్ ఎడిటింగ్. చాలా టు ద పాయింట్, నీట్ గా ఎంత బాగా చెప్పారంటే, మెల్లిమెల్లిగా నా హెల్త్ పక్కన మరి మీ టీచింగే ముందుకు లాగింది. యాక్చువల్లీ మీ మాటలు చాలా బాగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే అర్థమయ్యేటట్టు చెప్పారు. మీకు నాలెడ్జ్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఎంత ఇచ్చినా మీకు అంటే బాగా డెలివర్ చేశారు. ఆ మాట తీరు కావచ్చు, లేకపోతే మాట కాడి కావచ్చు, చాలా బాగా చెప్పారు. అంటే నేను నా జీవితాంతకాలం ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. చాలా బాగా నేర్పారు. అంటే ఎప్పటికీ మాకు గుర్తుండిపోతుంది ఈ 2.5 months జర్నీ అన్నది. ఇట్ వాజ్ అ గ్రేట్ విత్ యూ. అండ్ హరి సార్ కూడా చాలా బాగా చెప్పారు. మా ఆల్ ద బెస్ట్ విషెస్ తనకు కూడా కన్వే చేయండి. చాలా నీట్ గా ఎంత కావాలో అంత చెప్పి మాకు నిజంగా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ మీ టీచింగ్ అనేది మాకు ఉండిపోతుంది. ఇంకోటి ఏంటంటే, మీరు మీ వైపు నుంచి కూడా చాలా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేశారు. అది కూడా చాలా మంచిది. చాలా సిటీలో చాలా చూసాము, ఇది 1, 2, 3, కానీ మీదైతే బెస్ట్ ఉంది. అది చాలా వస్తున్నాయి. నేను 2-3కి రెఫర్ కూడా చేశాను. వాళ్ళు మీకు కాంటాక్ట్ కూడా అయ్యారు. దే మస్ట్ బి యువర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మంచిగా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు మంచి థాట్ ఇచ్చారు. స్టోరీగా చెప్పండి, నిదానం, నో కాపీ రైట్స్, అవన్నీ చాలా మంచి టిప్స్. ఇంకోటి మీ థాట్ లో ఎక్కడ ఒక నెగటివిటీ లేదు. ఆల్వేస్ యు ఆర్ పాజిటివ్లీ మీరు ఎంకరేజ్ చేశారు. అది చాలా నచ్చింది సార్.
అది చాలా మంది తొందర మేము ఇగో క్లాస్ అయిపోయిందా ఇంటికి వెళ్ళిపోదామా దుకాణం కట్టేద్దామా అన్నట్టే ఉంటారు. కానీ ఇలాగ పాజిటివ్ గా ఎంకరేజ్ చేసేవాళ్ళు మీరు కెమెరా ముందుకు రావాలి అన్న థాట్ ఇక్కడి నుంచే వచ్చింది. లేకపోతే నేను ఒక్క వీడియో కూడా కెమెరా అంటే భయం. అది 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 చాలా ఓకే, సో ఈ వీడియో చూశారు కదా. నెక్స్ట్ తిన్న స్టూడెంట్ యానిమేషన్. హాయ్ మ్యామ్. హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు రీచర్. నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ యానిమేషన్ తీసుకున్నాను సార్. నేను మల్టీమీడియా యానిమేషన్ తీసుకున్నాను. నాకు ఇది చాలా యూస్ఫుల్ అయింది సార్. ఇది యాక్చువల్గా మా అక్క రికమెండ్ చేసింది, మా కజిన్ అక్క తబిత రికమెండ్ చేసింది మా మామయ్య ద్వారా. అయితే నాకు ఇప్పుడు కాలేజ్లో ఎంత యూస్ఫుల్ అవుతుందంటే లైక్ ఐ క్యాన్ టీచ్ మై ఫ్రెండ్స్ ఆల్సో లైక్ వాట్ ఐమ్ లెర్నింగ్ నౌ. సో ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ మీ అండ్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు ఈ మొత్తం ఇప్పుడు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉంటుంది ఇప్పుడు నేను నేర్చుకున్నాను. ఇంకా ఏంటంటే అండ్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ మీ ఆల్సో లైక్ ఐ క్యాన్ డూ వెరీ ఫాస్ట్లీ. అండ్ అంత హోంవర్క్ అయితే చేయలేదు మీరు ఏమి ఇచ్చారో, కానీ నేర్చుకున్నా. నేను రికార్డింగ్ క్లాసెస్ విని మొత్తం నేర్చుకున్నా సార్. మీ టీచింగ్ కూడా నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ టీచ్ చేసినందుకు. అండ్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ ఫర్ మీ టు ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్. సో ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా మీరు? ఎస్ సార్. ఓకే, సో ఏంటి యానిమేషన్ తీసుకున్నారా? అవును సార్, మల్టీమీడియా యానిమేషన్. సో ఏజ్ అనేది మ్యాటర్ కాదనడానికి దిస్ ఇస్ ద 2 ఎగ్జాంపుల్స్. సో కాబట్టి ఎట్లాంటివి సక్సెస్ స్టోరీస్ అనేవి 1500 సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి మన గరుడ అకాడమీకి. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఆనెస్ట్ ఉండండి. ఎప్పుడైతే మీరు ఆనెస్ట్ జెన్యూన్ అకాడమీ కోసం వెతకడానికి మీరు ఎంత కష్టపడతారన్నది, మీరు జెన్యూన్ స్టూడెంట్గా ఉండండి ఫస్ట్. ఆ తర్వాతనే అకాడమీ జెన్యూనా కాదనే తర్వాత చూడొచ్చు అనమాట. సో అకాడమీలో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఈ రోజుల్లో మీకు తెలుసు, సోషల్ మీడియాలో మనం ఎవరిని మనం కట్టడి చేయలేం. ఇఫ్ ఎనీథింగ్ రాంగ్ మీన్స్ సోషల్ మీడియాలో అంత ఇది అవుతుంది కాబట్టి మనము ఏదేని ఆపలేమన్నమాట. కాబట్టి పాజిటివిటీని మనం అంతే గెయిన్ చేయగలుగుతాం అండ్ నెగిటివిటీ కూడా అంతే తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి అది మేజర్ థింగ్. అండ్ ఇక్కడ మన కోర్స్ విషయానికి వస్తే మీకు అసలు ఏం నాలెడ్జ్ లేకపోయినా కానీ మీరు పర్ఫెక్ట్గా ఎలా నేర్చుకోగలుగుతారు అంటే ఫస్ట్ 15 రోజులు కూడా మీకు టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాన్ని ప్రాక్టీస్ చేయించి సబ్మిట్ చేయమని చెప్పడం జరుగుతుంది. అంటే ఫస్ట్ 15 రోజులు అసలు ఆ టూల్స్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ రోజు కల్లా మీరు సబ్మిట్ చేయాలి ప్రతిదీ కూడా. దానివల్ల ఏమవుతుంది అంటే నా దృష్టిలో 5th క్లాస్ స్టూడెంట్ ఇంతకుముందు చెప్పినట్టు నా క్లాస్లోనూ 5వ తరగతి పిల్లాడు ఉన్నాడు అనేది నా మెయిన్ ఇంటెన్షన్, ఈవెన్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్. కాబట్టి అతనికి అర్థమైతే అందరికీ అర్థమవుతుంది అనేది నా మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో అందుకని అంత పాజిటివ్గా స్టూడెంట్స్ కూడా నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. ఆ 15 రోజుల తర్వాత కేటగిరీ వైజ్గా ఎడిటింగ్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట. అంటే లైక్ యూట్యూబ్ ఎడిటింగ్, షార్ట్ ఫిల్మ్స్, వెడ్డింగ్స్, ట్రైలర్స్, టీజర్స్, ప్రోమోస్, ఏఐ వీడియో ఎడిటింగ్, ఇలా అన్ని వీడియో ఎడిటింగ్ మొత్తం కేటగిరీ వైజ్గా అన్నీ నేర్పించడం జరుగుతుంది. సో మీ ఓపిక అనమాట. సో అంటే మీరు ఎంత చేయాలనేది మీ ఓపిక, అది నా చేతిలో ఉండదు. నేను మొత్తం చెప్పాల్సిన బాధ్యత నాది, చేయించవలసిన బాధ్యత నాది. కానీ మీరు ఎంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాప ఉన్నారు కదా, సో చేశారు, వర్క్ చేశారు, కానీ ఆవిడ లైవ్లో క్లాసెస్కి అటెండ్ అవ్వలేదు, కానీ ఆఫ్టర్ రికార్డింగ్ క్లాసెస్కి ఫాలో అవుతున్నారు. సో దానివల్ల ఏంటంటే సో తనకు కొంచెం గ్రాస్పింగ్ పవర్ ఉండటం వల్ల మొత్తం కోర్స్ ఫినిష్ చేయగలిగారు. కొంతమంది ఏంటంటే లైవ్లో వినరు అనమాట, ఇంకా అసలు వినరు పూర్తిగా, ఎప్పుడో విందామనుకుని అలా వదిలేసుకుంటూ ఉంటారు. అలా వద్దు అంటున్నాను నేను. లైవ్లో వినండి, కంటిన్యూస్గా వినండి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, అది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటి అంటే జాబ్స్ గురించి కూడా మీరు చెప్పాను. గరుడ అకాడమీలో జాయిన్ అయ్యి జాబ్ రాలేదు అనే పర్సన్ని మీరు ఒక్కరినైనా చూపించవచ్చు. ఈవెన్ సోషల్ మీడియా మొత్తం వెతుకుతూ కూడా ఎవరైనా ఒకటి అడగండి, జాబ్ రాలేదు అని అంటే ఒకటే ఒక క్వశ్చన్ అడగండి, అంటే 3 క్వశ్చన్స్ అడగండి వాళ్ళకి. ఒకటి ఏంటంటే మీరు ప్రతిరోజు సార్ చెప్పింది విన్నారా, 2 ప్రతిదీ సార్ చెప్పినట్టు ప్రాక్టీస్ చేసి సబ్మిట్ చేశారా, మీ దగ్గర పోర్ట్ఫోలియో ఉందా, ఈ 3 క్వశ్చన్స్ అడగండి. ఈ 3 క్వశ్చన్స్ కానీ ఎస్ సార్ చెప్పిందంతా విన్నాము, ప్రాక్టీస్ చేసాము, పోర్ట్ఫోలియో ఉంది, అయినా కానీ జాబ్ రావట్లేదని ఎవరైనా అంటే మాత్రము డైరెక్ట్గా మీరు గరుడ అకాడమీకి తీసుకురండి, మీరే తీసుకుని రండి. నేను వితిన్ 10-15 డేస్లో కానీ అతని జాబ్ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే దెన్ మీరు ఏం చెప్పినా ఐ కెన్ రెడీ టు డూ దాట్. ఓకే, సో అంత క్లారిటీ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ జాబ్ రావడం అనేది ఇంపాసిబుల్, రాకపోవడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే
ప్రతిరోజు 15 జాబ్స్ వస్తాయి మన దగ్గర, 10 నుంచి 15 జాబ్స్ వస్తాయి. ఇప్పుడు ఎవ్రీ వీక్, ఎవ్రీ 10 డేస్కి ఒకసారి జాబ్ డ్రైవ్ కండక్ట్ చేస్తూనే ఉంటాం. ఈవెన్ మీ బీటెక్లో కూడా అన్ని డ్రైవ్స్ కండక్ట్ చేయరు, కానీ అన్ని డ్రైవ్స్ కండక్ట్ చేస్తాను అన్నమాట గరుడాలోని. ఎందుకంటే ఇది ఒక వీడియో ప్రొడక్షన్ కంపెనీ. చాలామంది ఏంటంటే గరుడ అనేది అకాడమీ అనుకుంటారు, రెగ్యులర్ అకాడమీ, అందరిలాంటి అకాడమీ అనుకుంటారు. ఇది జస్ట్ నాట్ అకాడమీ, ఇది ఒక వీడియో ప్రొడక్షన్ కంపెనీ కావటం వల్ల ఈ ప్రొడక్షన్ బేస్డ్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు ఒక ఇన్ఫోసిస్లో java.net నేర్చుకుంటే ఎట్లా ఉంటుంది, సో ఒక లైక్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కంపెనీలోని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ వర్క్ నేర్చుకుంటే ఎట్లా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట ఇక్కడ కోర్స్ అంతా కూడా. నాట్ లైక్ ఎనీ థియరిటికల్ మాత్రమే కాకుండా, రేపు వెడ్డింగ్లో పనిచేశారనుకోండి, వెడ్డింగ్ సంబంధించిన టీజర్ కార్డ్స్, ఇన్విటేషన్ కార్డ్స్, ట్రైలర్స్, ప్రోమోస్, ట్రెడిషనల్ వీడియో ఎడిటింగ్ అన్నీ ఉంటాయి అన్నమాట వెడ్డింగ్ రిలేటెడ్. షార్ట్ ఫిల్మ్స్ కంప్లీట్గా డబ్బింగ్, సౌండ్ డిజైనింగ్, షార్ట్ ఫిల్మ్స్ సొంతంగా తీసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు. అండ్ యూట్యూబ్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, యూట్యూబ్ వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, కాపీరైట్స్ ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఇలా సబ్జెక్ట్ అంతా కవర్ అయిపోద్ది యూట్యూబ్కి సంబంధించింది. అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్కి సంబంధించిన కంటెంట్ మొత్తం ఎడిటింగ్ అంతా నేర్చుకుంటారు మీరు. అండ్ అడ్వర్టైజ్మెంట్, సోషల్ మీడియాకి సంబంధించింది ఈ రోజుల్లో ప్రతిదీ కూడా మార్కెటింగ్ కావాలి, బ్రాండింగ్ కావాలి, ప్రమోషన్ కావాలి. దానికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎలా ఎడిటింగ్ చేయాలి నేను చేసి మీతో చూపించి, మీతో చేయించినాక మీరు నాకు సబ్మిట్ చేస్తారు. దానికి పర్సంటేజ్ ఉంటుంది ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా. ఆ పర్సంటేజ్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మీరు ఎక్కడ మోడిఫికేషన్ చేయాలి, ఎక్కడ బెస్ట్ చేయాలి, ఇంకేమైనా మోడిఫికేషన్స్ ఉన్నాయా, ఎవ్రీథింగ్ మీరు చేసి సబ్మిట్ చేస్తారు. ఈ అబ్బాయి చూడండి, ఫస్ట్ వచ్చాడు. ఈ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఫస్ట్ ఇచ్చాడు. ఇఫ్ నీడ్ జాబ్ లెట్ మీ నో. ఇంకా కోర్స్ ఫినిష్ చేయడానికి ఇంకా చాలా రోజులు ఉంది టైం, అయినా కానీ మీకు జాబ్ కావాలంటే ఇమీడియట్గా జాబ్ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. కానీ ఆయన జాబ్ వద్దు, నేను ఫ్రీలాన్సింగే చేస్తానని చెప్పి అంటున్నాడు. ప్రతి ఒక్క స్టూడెంట్కి పర్సంటేజ్ ఉంటుంది అనమాట, 72%, 74%. ఇంత కేరింగ్ తీసుకునే అకాడమీ మీరు ఒకవేళ ఇఫ్ ఎనీ అవైలబుల్ ఉంటే మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు. బట్ ఇక్కడ గరుడాలో ఎలా ఉంటుందో ట్రైనింగ్ మాత్రం చెప్తున్నాను అనమాట. 50 మంది స్టూడెంట్స్ యొక్క వీడియోస్ 50 మందిది చూసి అందరిది వీడియోస్ ప్లే చేసి ఆఫ్లైన్కి అయితే చూపించడము, ఆన్లైన్కి అయితే ఇలా పర్సనల్గా చెప్పడము, ఇలా అందరికీ పర్సంటేజ్ ఉంటుందన్నమాట. ప్రతి స్టూడెంట్కి పర్సంటేజ్ ఉంటుంది అండ్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనమాట. ఫస్ట్ సెకండ్ స్టూడెంట్స్కి ఈ అబ్బాయి ఫస్ట్ వచ్చాడు, ఈ అబ్బాయి సెకండ్ వచ్చారు అనమాట. సో అట్లా మనకి పర్సంటేజ్ ఉంటుందన్నమాట. అండ్ ఎవరైతే మోర్ దెన్ 70% ఉందనుకోండి, ఇమ్మీడియట్గా జాబ్ 70% దాటి వచ్చిందంటే ఇమీడియట్గా మీకు జాబ్ చేస్తారని అడుగుతామన్నమాట. లేదు సార్ నేను ఫ్రీలాన్సింగ్ చేసుకుంటాం అనుకుంటే ఏం లేదు, లేదు సార్ జాబే చేస్తాం, లేదా గరుడాలోని ఇంటర్న్షిప్ చేస్తామంటే మన ప్రొడక్షన్ పక్కన ఆఫీస్ ఉంటుంది, ప్రొడక్షన్ ఆఫీసు, అక్కడ కూడా మీకు 2 నెలలు ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. ఫస్ట్ మంత్ అనేది ఫ్రీ ఇంటర్న్షిప్ ఉంటుంది, సెకండ్ మంత్ మీ యొక్క పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని పెయిడ్ మనమే పే చేస్తాం అమౌంట్. తర్వాత థర్డ్ మంత్కి ఒకటి మాకు వేకెన్సీస్ ఉంటే మనమే 18,000 శాలరీకి ఇచ్చేస్తాం జాబు, లేదంటే వేరే కంపెనీలో అయినా కానీ మనము 18,000, 25,000 రూపాయల శాలరీకి వేరే కంపెనీని రికమెండ్ చేస్తాం అనమాట. కానీ మస్ట్ అండ్ షుడ్గా 15 రోజుల్లో జాబ్ వచ్చేస్తుంది మీకు. ఓకే, అది ఓవరాల్గా దీనికి సంబంధించిన కోర్స్ సంబంధించింది అనమాట. ఇవి ఓవరాల్గా థింగ్. అయితే ఇందాక ఒక పర్సన్ అడిగారనమాట, సార్ ఇట్లా ఆన్లైన్లో ఒక ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాను అమీర్పేటలోని, బట్ వాళ్ళు ఫోటోషాప్ ఒకటే నేర్పించేసి వదిలేశారు, ఇవేమీ నాకు నేర్పించలేదు అని చెప్పేసి అన్నారనమాట. తప్పు ఎవరిదంటే స్టూడెంట్ది కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే మన అకాడమీకి వచ్చేటప్పుడు కొంతమంది స్టూడెంట్స్, సార్ ఫోటోషాప్ ఉందా, ఇల్లిస్ట్రేటర్ ఉందా, ఇన్డిజైన్ ఉందా, కోరల్ డ్రా ఉందా, ప్రీమియర్ ప్రో ఉందా, విఎఫ్ఎక్స్ నేర్పిస్తారా, 2D యానిమేషన్ నేర్పిస్తారా, ఇవన్నీ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను సార్ అంటాడు అనమాట స్టూడెంట్. అప్పుడు ఏం చేయాలి, అకాడమీకి ఒక 10 మంది స్టూడెంట్స్ ఇలా వచ్చి అడిగారు అనుకోండి, అకాడమీస్ ఏం చేస్తాయి, అరే ఇన్ని నేర్పిస్తే కానీ స్టూడెంట్ జాయిన్ అవ్వడేమో అనే ఉద్దేశంతో అన్నీ కవర్ చేసేస్తామని చెప్పేసి, అన్ని బేసిక్ టూల్స్ అని చెప్పేసి ఒక 2 నెలలు 3 నెలలు అని చెప్పేసి మొత్తం అంతా ఒక 40,000 50,000 ఫీజు పెట్టేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి సాటిస్ఫై, ఓకే ఇన్ని కోర్సులు నేర్చుకుంటామనేటట్టుగా జాయిన్ అయిపోతాడు. అకాడమీ కూడా అన్ని నేర్పించేస్తామంటారు కాబట్టి బేసిక్ టూల్స్ చెప్పేసి వెళ్ళిపోతారు అనమాట. సో ఇద్దరిది తప్పే కదా. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక కోర్స్ నేర్చుకోవాలంటే మినిమంలో మినిమం నాకు 11 సంవత్సరాలు పట్టింది. వీడియో ఎడిటింగ్లో గరుడ ప్రొడక్షన్స్ రన్ చేయడానికి నాకు 11 సంవత్సరాలు పట్టింది. ఓకే, నాకున్న పాసిబిలిటీస్ ఏంటంటే 2 నెలల పాటు మీకు వీడియో ఎడిటింగ్ మాత్రమే నేర్పించగలుగుతాము, అంతకుమించి మనం నేర్పించలేం. వీడియో ఎడిటింగ్ కాకుండా ఈ గ్రాఫిక్ డిజైనింగ్, 2D యానిమేషన్ అయితే మొత్తం ఇవన్నీ నేర్పించాలంటే మీకు 4 సంవత్సరాలు టైం పడుతుంది, 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. మీరు ఎన్ని ChatGPTని అడగండి, ఎన్ని ప్లాట్ఫామ్ని అడగండి, మీరు నిజంగా ఎవరైనా పెద్ద ప్రొఫెషనల్ అని అడగండి, నేను యానిమేషన్ నేర్చుకోవాలి, గ్రాఫిక్ డిజైన్ నేర్చుకోవాలి, వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా నేను 2 నెలల్లో నేర్చేసుకోవాలని పాసిబుల్ అవుతుందని అడగండి. అది ఎవరికి పాసిబుల్ కాదు అది, ఎందుకంటే
పాసిబులే కాదు, అది అసలు రియల్ లైఫ్లో అది పాసిబుల్ కాదు. కానీ ఏది పాసిబుల్ అవుతుంది అంటే వీడియో ఎడిటింగ్ 2 monthsలో నేర్చుకోవచ్చు. నాట్ ఏ ప్రో, నేర్చుకోవచ్చు అంటే అన్నీ తెలుసుకుంటారు మీరు. దీన్ని మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారనే దాని మీద మీరు ప్రో అవ్వడం డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు సింపుల్గా చెప్పాలి అంటే డ్రైవింగ్ నేర్చేసుకుంటారు, కానీ డ్రైవింగ్ ఎంత ఫాస్ట్గా చేస్తారని డిపెండ్స్ అని ఎలా ఉంటుంది. మీరు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎంత ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారు, కార్ తీసుకుని ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారు అనే దాని మీద మీ ప్రొఫెషనలిజం అనేది డిపెండ్ అయి ఉంటుంది. కానీ కార్ డ్రైవింగ్ అనేది మీరు నేర్చేసుకుంటారు డ్యూరింగ్ ద 1 month or 1.5 month 2 months టైంలోనే మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకుంటారు. కొంతమంది 1 dayలో కూడా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కార్ డ్రైవింగ్. అలాగే ఎడిటింగ్ నేర్చుకోవడానికి 2 months మీకు సరిపోతుంది. దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. 2 months అనేది మీకు బోర్ కొడుతుంది అనమాట. ఇంకా ఏముంటుందని చెప్పి ఫీలింగ్ వచ్చేస్తుంది మీకు. కానీ 2 months అయిపోయిన తర్వాత మీరు ఇమీడియట్గా కొంతమంది జాబ్లోకి వచ్చేంత నాలెడ్జ్ వచ్చేస్తుంది, అంటే ప్రాక్టీస్ చేస్తారు. కొంతమంది 3 months పడుతుంది, కొంతమంది 4 months పడుతుంది అనమాట. సో కాబట్టి యాజ్ ఏ ఎడిటర్గా మీరు నేర్చుకోవాలనుకున్నప్పుడు ఒకటే సబ్జెక్ట్ నేర్చుకోండి. ఐదర్ బి వీడియో ఎడిటింగా, లేదు సార్ నాకు వీడియో ఎడిటింగ్ కాదు గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకుంటే ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్, ఇన్డిజైన్ అనేది ఈ సబ్జెక్ట్ అంతా కూడా 1 year నేర్చుకోండి సపరేట్గా. సంవత్సరానికి ఒక సబ్జెక్ట్ నేర్చుకోండి. 2 నెలలు, సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నమాట. అంతే తప్ప అన్నీ ఒకటే రోజులోనే 2 నెలల్లో నేర్చుకోవాలని మీరు అడగడం వల్లే స్టూడెంట్స్ లైక్ అకాడమీస్ కూడా అలానే చెప్తున్నాయి అనమాట. సో కాబట్టి అది మీ మిస్టేక్ ఉంటుంది, వాళ్ళ మిస్టేక్ ఉంటుంది. మరి గరుడ అకాడమీ ఎందుకు స్పెషల్? 1500 మంది ఇంత సాటిస్ఫైడ్గా ఎలా రిలీవ్ అవుతున్నారంటే ప్యూర్లీ మన గరుడలో ఏం చెప్తామో అదే చెప్తాం. మీ జాబ్ ఇస్తామన్నామా 2 నెలల్లో జాబ్ ఇచ్చేంత నాలెడ్జ్ మీకు గెయిన్ చేయగలుగుతారు. మీరు ప్రొఫెషనల్ అవ్వచ్చు, ఏ కైండ్ ఆఫ్ ఎడిటింగ్ అయినా చేయగలుగుతారు అనమాట. ఎవ్రీథింగ్. సో యూట్యూబ్, షార్ట్ ఫిల్మ్స్, వెడ్డింగ్స్ అలా ఎవ్రీథింగ్ నేర్చుకునేంత నాలెడ్జ్ అయితే వస్తుంది అనమాట. సో ఆ కంప్లీట్ నాలెడ్జ్ ఎందుకు వస్తుందంటే అలా కోర్స్ డిజైన్ చేయబడింది. అయితే దీంతో పాటు మీరు పోస్టర్స్, ఫ్లైయర్స్, విజిటింగ్ కార్డ్స్, లెటర్ హెడ్స్, థంబ్నెయిల్స్ ఇవన్నీ కూడా నేర్చుకుంటారు. కాన్వా ప్రో అనే సాఫ్ట్వేర్లో నేర్చుకుంటారు. దట్ ఈస్ ద పాసిబిలిటీ అనమాట. మీకు దిస్ ఇస్ ద మోర్ దెన్ ఎనఫ్. మీకు వాట్ ఎవర్ కాన్వా అనేది మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఒక పోస్టర్స్, ఫ్లైయర్స్, డిజైనింగ్స్ చేసుకోవడానికి, అంటే అన్లెస్ మీరు ఒక ఆల్బమ్ డిజైనర్ అయితే తప్ప. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమేమి సాఫ్ట్వేర్లు కవర్ అవుతాయి. చాలామంది ఇప్పుడు ఇందాక ఎవరు అడిగారు 2D యానిమేషన్ నేర్పిస్తారని అడిగారు. 2D యానిమేషన్ అనేది 2 monthsలో ఎలా నేర్చుకుంటారు చెప్పండి. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. 2D యానిమేషన్ అనేది ఒక 2 monthsలో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీరు ఒకసారి ఆలోచించండి. 2D యానిమేషన్ అనేది ఒకరు చేసే వర్క్ కూడా కాదు, అండ్ అది ఒక 50 మంది 100 మంది కలిపి చేసే వర్క్. ఇప్పుడు అకాడమీస్ ఏం చేస్తాయంటే 2D యానిమేషన్ 3D యానిమేషన్ నేర్పిస్తామంటే ఒక 4 లక్షల రూపాయలు ఫీజు కట్టని అంటారు అనమాట. సో ఆటోమేటిక్గా మీరు కూడా ఫీజు కడతారు. బయటకు వచ్చేసరికి మీకు ప్రపంచం అంతా మారిపోయి ఉంటుంది. ఈ రోజుల్లో 2D యానిమేషన్ 3D యానిమేషన్ ఇవన్నీ మనం ఏఐతోనే జనరేట్ చేసేయచ్చు అనమాట. ఏఐతోనే వీడియోస్ చేయొచ్చు అనమాట. అంత సింపుల్గా మనం వర్క్ చేయొచ్చు. అవంతా ఇక్కడ నేర్చుకుంటారు. కానీ ట్రెడిషనల్గా 2D యానిమేషన్కి ఒక డిస్నీ లాంటి ఒక సినిమా తీయాలంటే ఒక్కరి వల్ల అయ్యేది కాదనమాట. సో నెంబర్ ఆఫ్ పీపుల్ కావాలి, అంటే ఒక 100 మంది 200 మంది కావాలన్నమాట. అది మీకు ఎవరు చెప్పరు. రియాలిటీ 2D యానిమేషన్ నేర్పించేస్తామనే చెప్తారు తప్ప అది ఎలా నేర్చుకుంటారు అనేది ఎవరు చెప్పరు అనమాట. ఇక్కడ పాసిబిలిటీస్ ఏంటి నేను చెప్పేది కావాలంటే మీరు ఏ ఎడిటర్తోనైనా అడగండి, ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడగండి. సో దిస్ ఈస్ ద పాసిబిలిటీ. వాట్ ఎవర్ మీరు నేర్చుకోబోతున్నారు అనేది పాసిబిలిటీని ఇప్పుడు చెప్పేది మాత్రమే అది పాసిబుల్గా నేర్చుకోగలుగుతారు అనమాట. అడోబీ ప్రీమియర్ ప్రో బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ వీడియో ఎడిటింగ్ అయితే నేర్చుకోగలుగుతారు డ్యూరేషన్ ఆఫ్ 2 monthsలో. అడోబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇది మోషన్ గ్రాఫిక్స్ సాఫ్ట్వేర్ అనమాట. ఇది నేర్చుకోవాలంటే మీకు అప్రాక్సిమేట్లీ 1.5 years 2 years 3 years టైం పడుతుంది మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ప్రో అవ్వాలంటే. కానీ ఇందులో టెంప్లెట్స్ ఉంటాయి, రెడీమేడ్గా టెంప్లెట్స్ ఉంటాయి అనమాట. ట్రైలర్స్, ప్రోమోస్, ఇంకా మీరు ఒక వేరే లెవెల్ ఎడిటింగ్ చేయొచ్చు అనమాట. దానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా కూడా మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో టెంప్లెట్స్ బేస్డ్ ఎలా ఎడిటింగ్ చేయాలనేది ఉంది. దిస్ ఇస్ ద మోర్ దెన్ ఎనఫ్. కావాలంటే మీరు ఎవరిని అడగండి, ఈవెన్ మీరు ChatGPTని అడగొచ్చు. ఐఎమ్ ఏ వీడియో ఎడిటర్, ప్రో లెవెల్ వీడియో ఎడిటర్, నేను ప్రొఫెషనల్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకోవడానికి ఒక 2 years టైం స్పెండ్ చేయాలా, లేకపోతే నాకు టెంప్లెట్స్ బేస్డ్ ఎడిటింగ్ వస్తే సరిపోతుందని అడగండి అనమాట. అప్పుడు అదే ఆన్సర్ చెప్తుంది. అండ్ అడాసిటీ ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనమాట. ఇందాక ఎవరు అడిగారు ఆడియో ఎడిటింగ్ కంపోజ్ చేయొచ్చా మ్యూజిక్ అని అంటారు. ఆడియో ఎడిటింగ్లో అడాసిటీలో సాఫ్ట్వేర్ కంపోజ్ చేయరనమాట. ఓకే, సో అడాసిటీ అనే సాఫ్ట్వేర్లో మనము ఆడియోని రిమూవ్ చేయడాలు, నాయిస్ రిమూవ్ చేయడాలు ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట. ఫిల్మోరా ఇది కూడా ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్, ఇది కూడా నేర్చుకుంటారు. ఎన్హాన్స్డ్ స్పీచ్, గూగుల్ ఎర్త్ స్టూడియో, కాన్వా ప్రో పోస్టర్స్, ఫ్లైయర్స్, విజిటింగ్ కార్డ్స్, ఏఐ టూల్స్లో చనిపోయిన వ్యక్తులు తీసుకురావడం కానీ, ఏఐతో బ్రాండింగ్ చేయడం కానీ, ప్రోమోస్ క్రియేట్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా నేర్చుకుంటారు. ఆడియో ఎడిటింగ్ కానీ, సో ఇలాంటివన్నీ నేర్చుకుంటారు అనమాట. దీనికి సంబంధించినంత ఇప్పుడు నేను చెప్పేదంతా రియాలిటీ. ఇవన్నీ మీరు చేయగలిగే వర్క్స్ అనమాట.
సో అది నేను చెప్పగలుగుతాను తప్ప మీరు సింపుల్గా 2D మొత్తం అంతా మోషన్ గ్రాఫిక్స్ అన్నీ కలిపి నేర్చేసుకుందాం అన్నప్పుడు అది పాసిబుల్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఏఐతో జనరేట్ చేసిన ఒక ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్, చిన్న షార్ట్ ఫిల్మ్. ఓకే, ఇదంతా కూడా ఏఐతో చేసిన వర్క్ అనమాట. కాబట్టి ఇలాంటి ఏఐ టూల్స్ని యూజ్ చేసుకునే మన సినిమాలు కూడా తీసేయచ్చు అనమాట. అవన్నీ కూడా మరి ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. సో మళ్ళీ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే వీడియో ఎడిటింగ్ మొత్తం ప్రొఫెషనల్గా నేర్చుకుంటారు. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. వీడియో ఎడిటింగ్ మొత్తం నేర్చుకుంటారు. గ్రాఫిక్ డిజైనింగ్ అంటే మీరు సపరేట్గా మళ్ళీ ఎక్కడైనా కానీ ఒక 1 year 2 years కూర్చొని నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ అది. యానిమేషన్ అంటే అది 3 years 4 years నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్. ఒక యూట్యూబ్ బ్లాగ్స్ ఎడిటింగ్ చేయడానికి, వెడ్డింగ్, షార్ట్ ఫిల్మ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తారు. ఇలా కాదు సార్ నేను బాహుబలి సినిమా తీయాలి, అదే అవతార్ సినిమా తీయాలంటేనే యానిమేషన్లోకి వెళ్ళండి. అది కూడా మీరు ఒక్కరే కాదు, ఒక 200 మందిని తీసుకొని వెళ్ళండి అనమాట. అది ఒక్కటే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ కమింగ్ టు గ్రాఫిక్ డిజైనింగ్ అంటే మీది ఓన్లీ నేను ఫోటో ఆల్బమ్ డిజైనర్ అవ్వాలనుకుంటేనే మీరు అటువైపు వెళ్ళండి అనమాట, లేకపోతే అది అవసరం లేదు. సో వీడియో ఎడిటర్కి వీడియో ఎడిటింగ్ అంటే వీడియో ఎడిటింగే అంతే. ఇంకా వీడియో ఎడిటింగ్ అంటే వీడియో ఎడిటింగే, అది ఒక్కటి మీకు తెలియాలన్నమాట. డిఫరెన్స్ చాలామంది తెలియదు, వీడియో ఎడిటింగ్ అంటే కూడా తెలియదు. బేసికల్లీ వీడియో ఎడిటింగ్ అంటే ఏమనుకుంటారు అంటే ఈవెన్ 2D యానిమేషన్ 3D యానిమేషన్ కూడా వీడియో ఎడిటింగ్ అనుకుంటారు. ఓకే, సినిమాలో మీ క్రెడిట్స్ చూస్తారు కదా, వీడియో ఎడిటర్ అంటే ఒకటి పేరు ఉంటుంది అనమాట. 2D ఇక్కడ VFX సూపర్వైజర్ అంటే సమ్ ఎక్స్పర్సన్ పేరు ఉంటుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే సబ్ ఎక్స్పర్సన్ ఉంటారు అనమాట. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అంటే సమ్ ఎక్స్పర్సన్ అనుకుంటారు అనమాట. సినిమాటోగ్రాఫర్ వేరే, వీడియోగ్రాఫర్ వేరే, వీళ్ళందరూ వేరే అనమాట. చాలామంది తెలియని వాళ్ళు ఏంటంటే వీళ్ళందరూ ఒకటే ఏమో అనుకుంటారు అన్నమాట. డైరెక్టర్ వేరే, ప్రొడ్యూసర్ వేరే, కో డైరెక్టర్ వేరే, అసిస్టెంట్ డైరెక్టర్ వేరే, కో ప్రొడ్యూసర్ వేరే, వీళ్ళందరూ 24 క్రాఫ్ట్లు ఉంటాయి అనమాట. అందులో వీడియో ఎడిటింగ్ అనేది ఒక క్రాఫ్ట్. ఆ క్రాఫ్టే మీరు ఇక్కడ నేర్చుకుంటారు అనమాట. సో దట్ ఈస్ వాట్ యూ లెర్న్ ఫ్రమ్ గరుడ అకాడమీ. ఓకేనా. ప్రీమియర్ ప్రో శాంపుల్ ఎడిటింగ్ చూపించండి. ప్రీమియర్ ప్రో శాంపుల్ ఎడిటింగ్ మీరు చూడాలంటే కష్టమవుతుంది, కానీ సింపుల్గా మీరు ఒకటే పని చేయండి. గరుడ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి, గరుడ ప్రొడక్షన్స్ చూడండి, మొత్తం మీకు వర్క్ అంతా తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే నేను ఒక వీడియో చూపించడం కన్నా బెటర్ మీకు ప్లే అవుతుంది, వీడియో చూడండి. ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేసింది, ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ టైటిల్స్, ఇది ప్రీమియర్ ప్రో. Customization consultant Ron clubs hands with the culinary stylist and the god of motorbike designer Jalraj to craft their passion for the most exotic rides. ఓకే, మీకు వీడియో సరిగ్గా ప్లే అవ్వకపోతే బెటర్ ఏం చేయండి అంటే గరుడ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఈ యూట్యూబ్ ఛానల్ చూడండి. మీకు మొత్తం మన వర్క్స్ అన్ని, నేను పర్సనల్గా చేసిన వర్క్స్ అవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఓకే, దాన్ని బట్టి మీకు క్లారిటీ ఉంటుంది. అండ్ గరుడ అకాడమీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుందండి. ఇంకా మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే గరుడ అకాడమీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒక్కటి చూస్తే మీకు ఆల్మోస్ట్ స్టూడెంట్స్ మాట్లాడేవి నుంచి మన వర్క్స్ నుంచి ఎవ్రీథింగ్ మీరు చూడొచ్చు గరుడ అకాడమీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా. ఓకే, మీకు ఇప్పుడు కోర్స్ వివరాలు అర్థమైపోయింది, ఏమేమి సబ్జెక్ట్ కవర్ అవుతుంది అర్థమైపోయింది. వీడియో ఎడిటింగ్ మొత్తం నేర్చుకుంటారండి మీరు. వీడియో ఎడిటింగ్ అంటే యూట్యూబ్ చేయొచ్చు, షార్ట్ ఫిల్మ్స్, వెడ్డింగ్స్, వీడియో ఎడిటింగ్ అనేది ఎవ్రీథింగ్ మీరు చేయొచ్చు, ఇంక్లూడింగ్ ఏఐతో కలిపి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్, A to Z ఎవ్రీథింగ్ ఉంటుంది. ప్రొఫెషనల్గా నేర్చుకుని వెళ్తారు ఇక్కడ నుంచి. ఓకే, సో కమింగ్ టు ఫీజ్ స్ట్రక్చర్ విషయానికి వస్తే ఆన్లైన్ ఎడిటింగ్కి అయితే 15,000 ఉంటుంది, ఆఫ్లైన్కి అయితే 30,000 ఉంటుంది అనమాట. రెండింటికి కూడా కోర్సులో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. జస్ట్ ఆఫ్లైన్ అయితే మీరు ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్ అయితే ఇంటి దగ్గర నుంచి నేర్చుకుంటారు, ఆఫ్లైన్ అయితే ఇక్కడికి వచ్చి నేర్చుకుంటారు. 9 to 10 క్లాస్ ఉంటుంది, 10 to 2 వరకు ప్రాక్టీస్ ఉంటుంది. ఇక్కడే అకాడమీ, ఇక్కడే ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, అంటే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంటుంది. కాబట్టి దీని మెయింటెనెన్స్ అన్నిటి కోసం మీకు డబుల్ ప్రైజ్ ఉంటుంది తప్ప, లేకపోతే మీరు ఆఫ్లైన్కైనా ట్రై చేయొచ్చు, ఆన్లైన్కైనా ట్రై చేయొచ్చు. అది ప్యూర్లీ చాయిస్ మీదే అనమాట. ఓకే, ఇది మన గరుడ అకాడమీకి సంబంధించిన ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఇక్కడ చూడొచ్చు.
ఇది జాబ్ ప్లేస్మెంట్స్ అనమాట. వీళ్ళు కంపెనీ వాళ్ళు వారానికి ఒకరు వస్తూనే ఉంటారు మీకు జాబ్స్ ఇవ్వడానికి. కాబట్టి అది మీరేమీ జాబ్స్ గురించి అయితే వరి అవ్వాల్సిన అవసరమే ఉండదు అనమాట. ఓకే, ఇదంతా కూడా ఆఫ్లైన్. వీళ్ళందరూ అవార్డ్స్ రీసెంట్గా సర్టిఫికేషన్ గరుడ ప్రొడక్షన్స్ నుంచి మీకు సర్టిఫికేషన్ కూడా వస్తుంది. ఓకే, అమ్మాయిలు కూడా చాలామంది తక్కువ అంచనా వేస్తూ ఉంటారు మీకు నేను సెట్ అవుతామా లేదా అని చెప్పేసి అని. సో అట్లా ఏముండదు అనమాట. అమ్మాయిలకు కూడా ఈ అమ్మాయికి ఫస్ట్ వచ్చిందనమాట ట్రైలర్ కట్లోనే షార్ట్ ఐ థింక్ వెడ్డింగ్స్లో అనుకుంటుంది సంథింగ్. ఈ అబ్బాయికి 2 అవార్డ్స్ వచ్చినాయి అనమాట. మీ ఇతని ఇంటర్వ్యూ కూడా చూడొచ్చు, మధు అని రీసెంట్గా ఇంటర్వ్యూ కూడా పోస్ట్ చేశాం గరుడ అకాడమీలోనే. ఇతనికి 2 అవార్డ్స్ వచ్చాయి అనమాట. ఇతనికి ఏఐలో ఫస్ట్ వచ్చిందనమాట. అలా ఈ అబ్బాయికి ట్రైలర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వచ్చింది. ఈ అబ్బాయి కూడా పేరు మేస్ సంథింగ్ ఏదో ఉంటుంది పేరు. ఇతను కూడా మన గరుడ కొలాబరేషన్లో ఉంటాడు, చూడొచ్చు మీరు. సో అలా అంతా ఓపెన్ ఉంటుంది అనమాట. ఎవ్రీథింగ్ ఓపెన్ ఉంటుంది. ఇంక మీరు ఏమీ హైడ్ చేయడానికి ఏం లేదు ఇక్కడ మీకు అంతా కూడా. సార్ మీకు మాడ్యూల్ చెప్పిన అర్థం కాదు. ఎందుకు మాడ్యూల్ అర్థం కాదని అంటే నేను ఇంకా క్లియర్ కట్గా మీకు చెప్పింది ఏంటంటే ఇదే మాడ్యూల్ అనమాట. ఇదే మీకు మాడ్యూల్. నేను ర్యాజెట్ టూల్ చెప్తానా లేకపోతే రెడ్ స్టైజ్ టూల్ చెప్తానా, ఆ టూల్స్ అని చెప్పిన ఆ టూల్స్ పేర్లే మీకు తెలియదు కదా. దట్ ఈస్ నాట్ ఏ సో కరెక్ట్ వే టు ఎక్స్ప్లెయిన్ మాడ్యూల్ అనమాట. ఇక్కడ మాడ్యూల్ అంటే ఇదే మాడ్యూల్. మీకు ఫస్ట్ 15 రోజులు కూడా టూల్స్ నేర్చుకుంటారు. తర్వాత ఎవ్రీ వీకెండ్ అంతా కూడా ఆ సబ్జెక్ట్ అంతా నేర్చుకుంటారు. మండేకి మీకు రివ్యూ సెషన్ ఉంటుంది ప్రతి సబ్జెక్ట్ కూడా. ఓకే, అట్లా ఉంటుందన్నమాట. సో మనకి May 1 నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 5000 ఉంటుందన్నమాట మీకు స్లాట్ బుక్ చేసుకోవడానికి. రిమైనింగ్ అనేది ఆన్లైన్ విషయానికి వస్తే 15,000 ఉంటుంది టోటల్ ఫీజు. 5,000 స్లాట్ బుకింగ్ ఉంటుంది. క్లాస్ స్టార్ట్ అయిన 15 రోజుల్లో అంటే ఇప్పుడు May 15కి రిమైనింగ్ 10,000 పే చేసుకోవాలి. టోటల్గా 15,000 ఉంటుందన్నమాట. ఆన్లైన్కి 15,000 ఉంటుంది. ఆఫ్లైన్కి అయితే 30,000 ఉంటుంది ఫీజు. ఇది కూడా 5,000 స్లాట్ బుక్ చేసుకోవడానికి అనమాట. లిమిటెడ్ స్లాట్సే ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు పాత లాస్ట్ బ్యాచ్ ఇప్పుడు ఏదైతే ఉంది ఏప్రిల్ బ్యాచ్లో స్లాట్స్ ఖాళీ లేక ఇప్పుడు ఏప్రిల్కి షిఫ్ట్ అయిపోయినారు, మేకి షిఫ్ట్ అయ్యారు బ్యాచ్లో ఒక 12 మంది వరకు. సో అలా స్లాట్స్ అనేది ఫుల్ అయిపోయినంటే మళ్ళీ దీనికని మాకు కెపాసిటీ కేవలం ఆఫ్లైన్కి అయితే 62 మంది మాత్రమే ఉంటారు కెపాసిటీ. 62 కంప్యూటర్లు ఉంటాయి మన ఆఫీస్లో. కాబట్టి అంతకంటే ఒక్క పర్సన్ కూడా ఎక్స్ట్రాగా ఉండలేము. ఇది రీసెంట్గా రిలీవ్ అయిన బ్యాచెస్ ఇవన్నీ కూడా. ఓకే, రీసెంట్ రిలీవ్డ్ బ్యాచెస్. ఓకే, సో కాబట్టి ముందే మనకి ఫిక్స్ ఉంటుందన్నమాట. వన్స్ స్లాట్ అనేది సమ్మర్లో ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి సో దిస్ ఇస్ ద బెస్ట్ వే. సో ఆఫ్లైన్కి అయితే 5,000 స్లాట్ బుకింగ్ ఉంటుంది. క్లాస్ స్టార్ట్ అయిన రోజు మీ అందరికీ కూడా ఒక టెస్ట్ పెడతామన్నమాట. టెస్ట్ పాస్ అయిపోయిన వాళ్ళకి స్లాట్ కన్ఫర్మ్ చేస్తాము. అంటే లైక్ రిమైనింగ్ 10,000 పే చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి ఒక సిస్టమ్ ఎలోకేట్ చేస్తాం అనమాట. 62 సిస్టమ్స్లో ఒక్కొక్క సిస్టమ్ ఎలోకేట్ చేస్తాము. తర్వాత 15 రోజులకి సేమ్ లైక్ May 15th కల్లా రిమైనింగ్ 15,000 పే చేసుకోవాలి. టోటల్గా 30,000 ఉంటుంది ఆఫ్లైన్కి. ఆన్లైన్కి అయితే 15,000 ఉంటుంది. ఎవరైతే కంప్లీట్ పేమెంట్ చేసుకుంటారో వాళ్ళకి ఒక గూగుల్ డ్రైవ్ యాక్సెస్ ఉంటుందన్నమాట. గూగుల్ డ్రైవ్ యాక్సెస్. ఈ గూగుల్ డ్రైవ్ యాక్సెస్ అనేది మీకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సింపుల్గా ఇప్పటి వరకు నేను 42 బ్యాచ్లు 1,500 మంది స్టూడెంట్స్కి నేను ట్రైనింగ్ ఇచ్చానమాట. ఈ బ్యాచ్కి సంబంధించిన ఇప్పటి వరకు 42 బ్యాచ్లు రికార్డింగ్ క్లాసెస్ అన్నీ ఉంటాయండి. అంటే ఇప్పటివరకు 42 బ్యాచ్లు చెప్పాను కదా, అన్ని బ్యాచ్లు రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి అందులో. మీరు అబ్జర్వ్ చేస్తే 7 PM బ్యాచ్ ఉంది చూడండి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 అలా ప్రతి క్లాసు రికార్డింగ్ క్లాస్ ఉంటుంది అనమాట. సో ఇది నేను మీకు యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి నేను రికార్డింగ్ క్లాస్ పంపిస్తూ ఉంటే అది మీరు క్లాస్ వినకుండా రికార్డింగ్ క్లాసెస్ ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయినారనమాట. సో ఈరోజు క్లాస్ అయిందనుకోండి, క్లాస్ 1 అయిందనుకోండి. క్లాస్ 1 అయిపోయినంటే దానికి సంబంధించిన ప్రాక్టీస్ డేటా కూడా క్లాస్ 1లో, క్లాస్ 2, క్లాస్ 3 అలా ప్రతిదీ ఉంటుంది. సో 15,000 కొంతమంది ఇంకా రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకునే ముందే మొత్తం 15,000 పే చేసుకున్న స్టూడెంట్స్ కూడా ఉంటారు అనమాట. అంటే 15,000 పే చేసుకున్న స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో డైరెక్ట్గా వాళ్ళకి గూగుల్ డ్రైవ్ యాక్సెస్ అనేది మనము పంపించడం జరుగుతుంది అనమాట. అంటే లైక్ ఇలా డైరెక్ట్గా వాట్సాప్ చేసేస్తూ ఉంటాము. ఆ లింక్ ఓపెన్ చేయగానే మనకి డైరెక్ట్గా లింక్ వాళ్ళు లైక్ అది ఓపెన్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవిడ ఉన్నారంటే బిఫోర్ రిజిస్ట్రేషన్ ముందే మనకి ఇంకా బ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే టోటల్ 15,000 పే చేసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి గూగుల్ డ్రైవ్ యాక్సెస్ వచ్చేస్తుంది. ఇందుకు 15 రోజులు టైం వేస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ముందే రికార్డింగ్ క్లాసెస్ వినుకొని ఇందులో సాఫ్ట్వేర్లు కూడా ఇందులోనే ఉంటాయి అన్నమాట. సాఫ్ట్వేర్స్ అనమాట. ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఇన్స్టాలేషన్ చేసుకుంటారు. సో కాబట్టి మీరు కొనాల్సిన అవసరం కూడా లేదు ఈ సాఫ్ట్వేర్లు కూడా. అండ్ రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇవన్నీ మీరు కొనాలి బయట నుంచి. అవేమీ కొనకుండా సాఫ్ట్వేర్లు, ప్లగ్గిన్స్, ప్రీషెట్స్ ఎవ్రీథింగ్ మీకు ఈ డ్రైవ్ యాక్సెస్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది 1300 GB ఉంటుంది. టోటల్ పేమెంట్ క్లియర్ చేసుకున్న వాళ్ళకి
ఈ డ్రైవ్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. 15 రోజులు టైం ఉంటుంది కాబట్టి ఆ 15 రోజుల వరకు మీకు వాట్సాప్లోకి క్లాసెస్ అన్నీ కూడా ఏ రోజు ఆ రోజే క్లాసు ప్రాక్టీస్ డేటా వచ్చేస్తుంది. 15 రోజుల తర్వాత 1000 GB డేటాలోకి మనకి క్లాస్ అనేది పంపించడం జరుగుతుంది అనమాట. ఇది ఓవరాల్గా మీకు క్లాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అనమాట. డ్రైవ్ యాక్సెస్ అంత ఎవ్రీథింగ్. అయితే స్లాట్ బుక్ చేసుకోవడానికి 8008280092 నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్కి మీ కాలర్ వాట్సాప్ చేసుకొని లేదా ఇదే నెంబర్ గూగుల్ పే ఫోన్పే చేసుకొని మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ పంపిస్తే మీకు స్లాట్ పంపించడం అనేది జరుగుతుంది అనమాట. పెయిడ్ ఎఫెక్ట్స్ కూడా మనమే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. వీక్లీ ఎన్ని డేస్ ఉంటాయి క్లాసెస్ అంటే ఆన్లైన్కి అయితే మండే టు ఫ్రైడే ఉంటుంది, సాటర్డే సండే హాలిడే ఉంటుంది అనమాట. ఆఫ్లైన్కి అయితే మండే టు సాటర్డే ఉంటుంది, సాటర్డే కూడా క్లాస్ ఉండదు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. వచ్చిన స్టూడెంట్ ఏ బ్యాచ్ స్టూడెంట్ మార్నింగ్ 9 AM నుంచి 2 PM వరకు ఉంటుంది కదా, ఆ రోజు క్లాస్ ఉండదు, ప్రాక్టీస్ ఉంటుంది. అంటే మేము ఎక్కువ టైం ప్రాక్టీస్ కన్సిడర్ చేస్తామన్నమాట. సో ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం అంటే మీకు బేసిక్గా ఇంగ్లీష్ రావడము, కంప్యూటర్ ఆపరేటింగ్ రావడము రాకపోతే మీరు ఫెయిల్ అయిపోతారు అనమాట. ఎగ్జామ్లో మస్ట్ అండ్ షుడ్గా మీకు ఇంగ్లీష్ చదవడము, కంప్యూటర్ ఆపరేటింగ్ రావాలి. అది రాకపోతే ఫెయిల్ అయిపోతారు. సో ఇప్పుడు ఏంటంటే మీ మనీ ఏదైతే మీరు పే చేశారో ఆ మనీ మీకు రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఫెయిల్ అయిపోతే. అంటే లైక్ స్టార్టింగ్ స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు మీకు టెస్ట్ చేస్తాం కదా, అప్పుడు కానీ మీరు ఫెయిల్ అయిపోతే ఆన్లైన్కి, అందుకంటే ఆల్రెడీ కంప్యూటర్ ఆపరేటింగ్ ఉంటేనే వస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ఆఫ్లైన్ ఏంటంటే కొంతమంది ఇంగ్లీష్ చదవడం రాని వాళ్ళు, కంప్యూటర్ ఆపరేటింగ్ రాని వాళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటారు కాబట్టి అందుకని బేసిక్గా మనము ఇది పెట్టడం జరిగింది. అందుకే నేను సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అకాడమీ. అదే కొంతమంది స్టూడెంట్స్కి ఈవెన్ ఇంగ్లీష్ చదవడం, కంప్యూటర్ ఆపరేటింగ్ రావడం కూడా రాని వాళ్ళు స్టూడెంట్స్ జాయిన్ అయిపోతారు, అందరూ చేసుకెళ్ళిపోతారు. వీళ్ళు చేయలేకపోవడం వల్ల అకాడమీని బ్లేమ్ చేస్తారనమాట. అందుకనే మేము అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదనే ఈ టెస్ట్ పెట్టడం జరిగింది. అందుకనే ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందన్నమాట. డైలీ టీచింగ్ అండ్ ప్రాక్టీస్ సెషన్ ఉంటుందండి. ఉంటుంది. టైమింగ్స్ ప్లీజ్. ఆఫ్లైన్కి అయితే మార్నింగ్ 9 AM నుంచి 2 PM వరకు ఉంటుంది క్లాసు. ఆన్లైన్కి అయితే 7 PM బ్యాచ్ అవుతుంది అనమాట. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. 1 అవరే ఉంటుంది క్లాస్, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. ఓకే, కొంతమంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు అనమాట, సార్ ఇలా కూడా అడిగే వాళ్ళు కూడా ఉంటారు అనమాట, దీనికి బదులుగా నేను యూట్యూబ్లో నేర్చుకోవచ్చు కదా అని అడిగే వాళ్ళు ఉంటారు. యూట్యూబ్లో నేర్చుకోవడం బెటర్ అని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అనమాట. దానికి ప్యూర్లీ అది అప్ టు యువర్స్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ డ్రైవింగ్ కావచ్చు, కుకింగ్ కావచ్చు, లేకపోతే జావా కావచ్చు, వెబ్ డిజైనింగ్ కావచ్చు, 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, ఇవన్నీ కూడా ఎక్కడి యూట్యూబ్ నుంచి నేర్చుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే యూట్యూబ్కి అకాడమీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, సో ఎవరిని అడుగుతారు, అసలు దేని తర్వాత ఏం క్వశ్చన్ అంటే ఇప్పుడు ప్యాటర్న్ వైజ్ ఉంటుంది కదా, 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4 అనేది ఎలా తెలుస్తుంది. అండ్ ఏదైనా డౌట్ వస్తే ఇమీడియట్గా ఎవరిని అడుగుతారు, లైక్ జాబ్ ప్లేస్మెంట్స్ కానీ, ఇండస్ట్రీ లెవెల్ ఎక్స్పీరియన్స్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి. సో ఇవన్నీ కూడా దానికోసం మీరు ఏదైనా అకాడమీ చూజ్ చేసుకోవాల్సి వస్తుంది. లేదు సార్ నేను టూ ఇంటలెక్చువల్, నాకు ఇలాంటివి ఏం అవసరం లేదనుకుంటే మీరు బెటర్ యూట్యూబ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. యూట్యూబ్లో నేర్చుకునేటప్పుడు ఏమవుతుందంటే ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు పడుతుంది. అదే ఒక అకాడమీలో నేర్చుకున్నప్పుడు 1 month, 2 months, 3 months టైం పడుతుంది. ఇట్స్ ప్యూర్లీ అప్ టు యువర్స్. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా రికార్డింగ్ క్లాసెస్ ఉండి అన్నీ ఉండి కూడా కోర్స్ కంప్లీట్ చేయని వాళ్ళు 2 months, 2 years, 3 years వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంటి దగ్గర కూడా జిమ్ చేసుకోవచ్చు అనమాట, 2 dumbbells పెట్టుకొని జిమ్ చేసుకోవచ్చు. జిమ్ కిందకి వెళ్తారు అంటే బికాస్ ఆఫ్ ఆ కన్సిస్టెన్సీ కోసం. ప్రతిరోజు మార్నింగ్ ఈ టైంకి వెళ్ళి లేచి ప్రాక్టీస్ చేసుకొని మీన్స్ వర్కౌట్స్ చేస్తున్నప్పుడు ఆ 6 monthsలో రిజల్ట్ కనబడుతుంది అనమాట. అలా ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఆ రిజల్ట్ కనబడదు. కొంతమంది జిమ్కి వెళ్ళకుండా కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇట్స్ కంప్లీట్ అప్ టు యువర్స్ అంతే. One question, sir, if we can prepare video with AI tool, then why we go to video editing? Please clarify, sir. It's a purely depends అండి. ఫర్ ఎగ్జాంపుల్ AI అనేది సింపుల్గా చెప్పాలి అంటే ఎమోషన్. ఇప్పుడు మీరు ఇప్పుడు మీ అందరికీ ప్రాంప్ట్ గురించి ఐడియా ఉంటుంది. ChatGPTలో కొడితే ప్రాంప్ట్ వచ్చేస్తుంది, ఇవన్నీ తెలుసు కదా. సో తెలిసినప్పుడు మీరు బాహుబలి సినిమా మీరే తీసేయచ్చు కదా. బాహుబలి అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా సినిమా అవ్వచ్చు, మీరే తీసేయచ్చు కదా. ఎందుకు ఈ కెమెరాలు ఎందుకు, లేకపోతే ఈ ఎడిటింగ్స్ ఎందుకు, ఈ ఎడిటర్లు ఎందుకు, ఇంకేం అవసరం లేదు కదా. సో ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ఎమోషన్ అనమాట. ఒక మనిషికి మాత్రమే తెలుస్తుంది ఏది పెడితే, ఎలాంటి షూట్ చేస్తే, ఎక్కడ క్లిప్ పెడితే ఆడియన్ కనెక్ట్ అవుతాడు, ఎలాంటి బీజిఎం కంపోజ్ చేస్తే ఆడియన్ అట్రాక్ట్ అవుతాడు అనేది కేవలం ఒక మనిషికి, హ్యూమన్స్కి మాత్రమే తెలుస్తుంది. మీకు తెలుసు కదా, రోబో సినిమాలోనే అంత నాలెడ్జ్ ఉన్న చెట్టికి ఎమోషన్ మాత్రం లేకుండా పోయింది. సినిమా కాబట్టి ఎమోషన్ ఇవ్వగలిగాడు కానీ రియల్ లైఫ్లో ఎమోషన్ అనేది ఇవ్వలేము.
బికాజ్ ఇట్స్ అ ప్యూర్లీ ఎమోషన్ బేస్డ్ అనమాట. వీడియో ఎడిటింగ్ అనేది ఎమోషన్ బేస్డ్, టెక్నికల్ బేస్డ్ మాత్రమే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ అనుకోండి, అందులో ఎమోషన్ ఉండదు. ఇప్పుడు వెబ్సైట్ డిజైన్ చేయడానికి ఎమోషన్ ఏముంటుంది చెప్పండి? సింపుల్గా కోడింగ్ అనమాట. నాకు ఇలాగా కావాలి, ఇలాంటి వెబ్సైట్ కావాలంటే కోడింగ్తోనే నా వెబ్సైట్ ఇచ్చేస్తుంది, దాంట్లో ఎమోషన్స్ ఉండవు. కానీ వీడియో ఎడిటింగ్లోనే ఒక వీడియో చూడగానే నవ్వుతాము, ఒక వీడియో చూడగానే ఏడుస్తాము, ఒక వీడియో చూడగానే షాక్ అవుతాము, సర్ప్రైజ్ అవుతాము, థ్రిల్గా ఫీల్ అవుతాము, భయం ఫీల్ అవుతాము. ఇవన్నీ కూడా మనము ఒక ఎమోషన్ అనమాట. ఈ ఎమోషన్ని ఒక మనిషి మాత్రమే క్రియేట్ చేయగలుగుతాడు. కాబట్టి ఏఐని యూజ్ చేసుకొని మన ఎమోషన్ని ఇంకెంత ఎక్స్ట్రాడినరీ చూపించగలుగుతాం అనేది ఫ్యూచర్ అడ్వాన్స్మెంట్, అంతే తప్ప నాట్ రీప్లేస్మెంట్. ఇందాక చెప్పిన షార్ట్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఈ వీడియో ప్లే చేశాను మీకు. ఈ వీడియోలోని ఈ షార్ట్ తీయాలంటే చూడండి, ఈ షార్ట్ తీయాలి అంటే అది ఒక మనిషి కూర్చొని నాకు ఇలాగ ఒక బ్యాక్ నుంచి ఒక పర్సన్ కూర్చొని నాకు కాఫీ తాగుతూ ఉండాలి, టీ తాగుతూ ఉండాలి అనేది ఒక నా ఐడియా అది, అంతే తప్ప ఏ కూర్చొని తనకు తానుగా చేయదు కదా అది. సో రెండో షార్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గన్ షాట్ తీసాను. నేను ఇక్కడ ఇలా తీసుకున్నాను, నాకు ఇలా కావాలి, ఇలా ఎమోషన్ కావాలి, ఇక్కడ గన్ బుల్లెట్ తీసుకోవాలి. సో తీసుకొని గన్ ఏం చేయాలి, ఓకే ఈ షార్ట్ ఇలా కావాలి. ఇదంతా కూడా ఏంటంటే నేను కెమెరా గన్ కూడా నాకు ఇప్పుడు నేను కొనుక్కోవాలన్నా గన్ కొనాలంటే ఇంచుమించి ఆ గన్ కొనడానికి కూడా పర్మిషన్ కూడా మన దగ్గర ఉండదు. సో అవన్నీ ఎక్విప్మెంట్ తీసుకోవాలి, డమ్మీ గన్ వాడాలని నాకు సుమారు ఎంత ఖర్చు అవుతుంది. కానీ అదంతా ఏం లేకుండానే నాకు నాకు 500 రూపాయలు అయిందంతే ఈ వీడియో చేయడం కోసం. నాకు ఒక 300-400 రూపాయలు ఖర్చు అయిందంతే, అంతకుమించి ఎక్కువ ఖర్చు అవ్వాలి. కానీ నేను ఒక హై క్వాలిటీ ఆఫ్ స్పై వీడియో తీయగలిగాను. దీని మీద నేను ఒక 50,000 రూపాయలు ఖర్చు పెట్టాను అనుకోండి, నేను ఒక కైండ్ ఆఫ్ ఒక స్పై మూవీ తీయగలుగుతాను. బికాస్ ఆఫ్ నాకున్న క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఏ ఉంటే మాత్రమే సరిపోదు, క్రియేటివిటీ ఉండాలి. అయితే అందరూ రాజమౌళిలు అయిపోతారు కదా, కెమెరామెన్ ఉన్న వాళ్ళు కంప్యూటర్ టేబుల్ మీద కంప్యూటర్ ఉన్న వాళ్ళందరూ కూడా రాజమౌళిలు అయిపోవాలి, బాహుబలి తీయాలి. కానీ అందరూ ఎందుకు తీయలేకపోతారు అంటే బికాస్ ఆఫ్ ద క్రియేటివిటీ. సార్ కంపల్సరీ ల్యాప్టాప్ ఉండాలి మన దగ్గర. ఆన్లైన్ క్లాసెస్కి అయితే మస్ట్ అండ్ షుడ్గా ల్యాప్టాప్ ఉండాలి, ఆఫ్లైన్కి అవసరం లేదనమాట. తేజశ్రీ గారు గుడ్ ఈవినింగ్ అండి, ఐఎమ్ ఫ్రమ్ ఏపీ. ఆఫ్టర్ కోర్స్ తర్వాత మాకు రాజమండ్రి సైడ్ ప్లేస్మెంట్స్ ఉంటాయా? ప్రపంచవ్యాప్తంగా ఉంటాయండి. వై రాజమండ్రి? ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. మీ రాజమండ్రిలో ఏం వీడియో ఎడిటర్స్ ఉండరా, లేదా వెడ్డింగ్ వాళ్ళు ఉండరా, లేకపోతే మీ రాజమండ్రిలో బిజినెస్ పీపుల్ లేరా, రియల్ ఎస్టేట్ కంపెనీస్ లేవా, లేకపోతే ఎలాంటి కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇవేం లేవా? లేకపోతే మీకు మీ రాజమండ్రిలో కూడా జాబ్స్ ఉండవు అనమాట. ఎక్కడ వీడియో ఎడిటర్స్ అవసరం అవుతారంటే మార్కెటింగ్ చేసుకునే ప్రతి బిజినెస్లోనే కావాలి. మనిషికి ప్రొడక్ట్కి ఉన్న రిలేషన్షిప్ అనేది ఒక వీడియో ఎడిటర్ మాత్రమే దగ్గర తీసుకురాగలుగుతాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి కావాల్సిన పలానా వాడు కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్నాడని ఎలా తెలుస్తుంది? ఒక వీడియో చూసే చెప్తారనమాట. ఓకే సార్ నేను ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశాను, మీకు కూడా కావాలంటే చెప్పండి అని చెప్పి అంటాము. అతను వర్క్ అంతా చూసినాక జెన్యూన్గా అనిపిస్తే అతను కన్స్ట్రక్షన్ వర్క్ ఇస్తాం, అంతే కదా. సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా బిజినెస్కి వీడియో ఎడిటర్ అవసరం లేని వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. నెక్స్ట్ అయిపోయింది సార్, కంపల్సరీ ల్యాప్టాప్ ఉండాలి. అయిపోయింది ఆన్సర్. ఆన్లైన్ క్లాసెస్ టైమింగ్స్ ఏమైనా చేంజ్ అవుతుందా? మీకు అస్సలు ఛాన్స్ ఉండదండి. ఆన్లైన్కి అయితే 7 to 8, 8 to 9 2 బ్యాచ్లు ఉన్నాయి. 8 to 9 బ్యాచ్ మొన్న స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా అందులో రీప్లేస్మెంట్ అనేది ఉండదు, స్లాట్స్ అయిపోయినవి. ఇకపోతే ఆన్లైన్ విషయానికి అయితే మీకు 7 to 8 బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సార్ స్టిల్ హౌ మెనీ స్లాట్స్ ఈస్ దేర్ ఫ్రమ్ కర్ణాటక? నో వాంట్ టు జాయిన్, నో తెలుగు వెరీ వెల్. ఇలా ఉండదండి మనకి ఎన్ని స్లాట్స్ అట్లా ఏమి ఉండదు. నేను క్లాసెస్ చెప్పడం ఇది మాత్రమే మనం హ్యాండిల్ చేస్తాము. రిమైనింగ్ స్లాట్ బుకింగ్ అంతా కూడా ఇది మన టెక్నికల్ టీము, మార్కెటింగ్ టీం వీళ్ళే ఉంటారు తప్ప, టెలికాలర్స్ వీళ్ళు ఉంటారు తప్ప. నేను క్లాసెస్ వరకే దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా తప్ప స్లాట్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ బ్యాచ్కి అని చెప్పేస్తారు అనమాట. మ్యాక్ మినీ ఆర్ విండోస్ సిస్టమ్ విచ్ ఈస్ బెటర్ ఫర్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ? ఇన్ విండోస్ కుడ్ యూ ప్లీజ్ సజెస్ట్ విచ్ ఈస్ బెస్ట్? ఓకే, సో ఉమా మహేష్ గారు, మ్యాక్ అనేది ఎందుకు మీకు కరెక్ట్ కాదంటారంటే యాజ్ ఎ స్టూడెంట్గా అన్ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు యాజ్ ఎ స్టూడెంట్కి మీరు అంత ఇన్వెస్ట్ చేయలేరు కాబట్టి బెటర్ గో ఫర్ విండోస్ అనమాట. మ్యాక్ అయితే సాఫ్ట్వేర్లు ప్లగ్ఇన్స్ అన్నీ కొనుక్కోవాలి. ఒక 1-2 years 3 years అయిపోయినాక మీరు ఎడిటింగ్లో పర్ఫెక్ట్ అయినాక అప్పుడు విండోస్కి మ్యాక్కి వెళ్ళండి. నా సజెషన్ అయితే విండోస్. సో అదనమాట, మీ బడ్జెట్ ఎంతో పట్టితే దాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను అనమాట ఏ కాన్ఫిగరేషన్ బెస్ట్ ఆప్షన్ అనేది. మినిమం కాన్ఫిగరేషన్ అయితే 4 GB గ్రాఫిక్ కార్డు, 16 GB ర్యామ్, 256 GB SSD కార్డ్, i5 ప్రాసెసర్ మినిమం. ఇంకొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ తీసుకోండి. సో 12th generation ఆర్ అబో
ఇది బేసిక్ కాన్ఫిగరేషన్ అనమాట. దీనికి మించి మీరు ఎంత కాన్ఫిగరేషన్ అయినా కొనుక్కోవచ్చు. 4GB కాస్త 8GBకి వెళ్ళొచ్చు, 16GB కాస్త 32GBకి వెళ్ళొచ్చు, i5 కాస్త i9కి వెళ్ళొచ్చు. ఇంకా మీ ఇష్టం అనమాట. ఇట్స్ ప్యూర్ డిపెండ్స్ అనమాట. కెన్ వీ లెర్న్ కీ ఫ్రేమ్స్ ఇన్ మోషన్ గ్రాఫిక్స్, మోషన్ ఎఫెక్ట్స్, ఎవ్రీథింగ్? ఎస్ అండి, ఎవ్రీథింగ్ ఉంటుంది. అదే చెప్పానండి, ఫోటోషాప్ కాదు కాన్వా ఉంటుంది. మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటేనే గరుడలో జాయిన్ అవ్వండి. లేదు ఆల్బమ్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకుంటే ఇంకా వేరేది ఏదైనా చూజ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నుంచి నేను అదే చెప్తున్నాను. మళ్ళీ మీరు ఫోటోషాప్ అడిగితే నేను మళ్ళీ టూల్స్ చెప్పి వదిలేస్తే మళ్ళీ మీరు అంటారు అన్నమాట, వీడియో ఎడిటింగ్ ఎంత బాగా చెప్పారండి కానీ ఫోటోషాప్ మాత్రం టూల్స్ చెప్పి వదిలేశారని చెప్పేసి అంటారు అనమాట. అందుకని జెన్యూన్గా ఏం చెప్తున్నాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అర్థం చేసుకుని ట్రై చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే నేను కూడా మరొక 5,000 10,000 ఫీజు పెట్టేసి నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్తోనే అన్నీ చెప్పేస్తానని చెప్పేసి చేయొచ్చు అనమాట. అప్పుడు మీరు స్టూడెంట్స్ ఎట్లా ఉంటుందని అంటే మనం చెప్పిందంతా మర్చిపోతారనమాట. అప్పుడు ఏమైతే టూల్స్ చెప్తాం ఏదైనా పనికి వస్తాను అనుకునేటప్పటికి ఆ టూల్స్ దగ్గరికి వచ్చేసరికి బేసిక్స్ చెప్పి వదిలేసారు అంటారు అనమాట. సో అందుకని ఆ నెగిటివిటీ రాకూడదంటే అది ఇంపాసిబుల్. అది మీరు ఎవరైనా 2 monthsలో మీరు అన్నీ ఎలా నేర్చుకుంటారండి? అది ఇంపాసిబుల్ థింగ్. అది మీకు అదే ఫస్ట్ నుంచి చెప్తున్నా. AMD Ryzen 5 5600 రీరన్ గ్రాఫిక్ కార్డ్ సపోర్టెడ్ సాయి కృష్ణ గారు. మీరు చెప్పిన కాన్ఫిగరేషన్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి? 70,000 ఉంటుందండి మినిమం. 75-80,000 ఉంటుంది మినిమం. వన్స్ ప్లీజ్ సెండ్ మీ బ్రౌచర్ ఎడ్యుకేషనల్ ప్లాన్. సింపుల్గా మీరు గరుడ అకాడమీ పేజ్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ గరుడ అకాడమీ గరుడ అకాడమీ వెబ్సైట్ ఉంటుందన్నమాట. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. మీకు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మీకు ఇందులో ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సార్ నాకు ఎడిటింగ్లో 0 knowledge, నేను గరుడలో జాయిన్ అవ్వచ్చా? కానీ నాకు ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం. మీరు 0 knowledge ఉన్నప్పుడే జాగ్రత్త నేర్చుకుంటారండి. మీకు ఆల్రెడీ వచ్చనుకోండి, సార్ మీరు చెప్పారు కదా అట్ ఏ టైం ఫుల్ అమౌంట్ పే చేస్తే డ్రైవ్ ఇస్తామని, తర్వాత చేస్తే ఇస్తారా? అండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చెప్తున్నా కదా, ఇంకా ముందే చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది క్లాస్ స్టార్ట్ అయిన 15 రోజుల లోపు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇట్స్ అప్ టు యువర్స్ అనమాట. అంటే అన్నారు కదా అవి కూడా ఆన్లైన్లో ఉంటాయి. సార్ ఇన్ కేస్ జాబ్ ఆఫర్స్ ఉంటాయి కదా, మీకు గూగుల్లో కొట్టండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని, మీకు ఎన్ని జాబ్స్ కావాలో అన్ని జాబ్స్ వస్తాయి అనమాట. అన్నయ్య మాకు మా ఊర్లో చిన్న ఫోటోషాప్ ఉంది, అయితే నాకు వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటే సరిపోతుందా అన్నయ్య? వెడ్డింగ్ వీడియోస్ అండ్ వెడ్డింగ్ ఆల్బమ్. అండి, వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటే మీకు ఎనఫ్. ఒకవేళ లేదు మీరు వెడ్డింగ్ ఎడిటింగ్తో పాటు ఆల్బమ్ డిజైన్ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ 1 year పాటు 6 months పాటు మీకు 6 months మోర్ దెన్ ఎనఫ్. వెడ్డింగ్ అయితే 2 months ఎనఫ్ వీడియో ఎడిటింగ్ అనమాట. ఆ 2 months ఎడిటింగ్ నేర్చుకున్నాక మరో 2 months మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు మీ వెడ్డింగ్స్ మీరు చేసుకోగలుగుతారు. ఆఫ్టర్ ఒక 6 months 1 year తర్వాత అప్పుడు మీరు ఆల్బమ్ డిజైనింగ్ నేర్చుకోండి. ఆన్లైన్ క్లాసెస్ హౌ కెన్ వి డౌట్ సెషన్. మీకు డౌట్ రాకుండా నేను చూసుకుంటానండి. ఫర్ ఆన్లైన్ క్లాసెస్ హౌ కెన్ వి డౌట్ సెషన్. మీకు అసలు ఏ డౌట్ రాకుండా నేను చూసుకుంటా. 24/7 మీరు ఎప్పుడైనా మెసేజ్ చేయొచ్చు. గ్రూప్లో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మీ అందరికీ, స్టూడెంట్స్ అందరికీ. ఇదిగోండి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మీకు. ప్రతి బ్యాచ్ కూడా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ గ్రూప్లోనే మీకు ఎవ్రీథింగ్, ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా కానీ మీరు ఇక్కడ మెసేజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి సార్ ప్లీజ్ ఒకసారి చూసి చెప్పండి అని చెప్పినది కదా. ఇది ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఇమీడియట్గా రెస్పాన్స్ ఉంటుంది అనమాట. ఇవందరూ స్టూడెంట్సే, ఆన్లైన్ స్టూడెంట్స్ అనమాట. మీరు ఇక్కడ చూడండి ఇంతమంది జాయిన్ అవుతుంటారు కదా, కానీ లైవ్లో జాయిన్ అయ్యే వాళ్ళు 30 మంది 25 మంది ఉంటారు అనమాట క్లాసెస్లో. గూగుల్ డ్రైవ్ యాక్సెస్ హౌ మెనీ డేస్ గివింగ్ అంటే December 31st అనమాట. అంటే మీ ఎండింగ్ ఇయర్ అనమాట. ఇప్పుడు ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా, December 31st 2026 వరకు ఉంటుందన్నమాట గూగుల్ డ్రైవ్. ఇప్పుడు ఆఫ్లైన్ టైమింగ్స్ 9 AM నుంచి 2 PM వరకు ఉంటుంది. ఫర్ ఆన్లైన్ క్లాసెస్ హౌ కెన్ వీ గెట్ అవుట్ సెషన్స్ అయిపోయింది. మీరు చెప్పిన అయిపోయింది. ఓకే ఆల్మోస్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ ఆన్సర్ అయిపోయినాయి. అంటే అన్నయ్య ఫస్ట్ వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాక వెడ్డింగ్ ఆల్బమ్ నేర్చుకోవడం బెటర్. ఎస్ అండి, వీడియో ఎడిటింగ్ నేర్చుకునేసరికి మీకు కాన్ఫిడెంట్ వచ్చేస్తుందండి. వారం రోజుల్లో మీరు సొంతంగా వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు, 15-20 రోజుల్లో సొంతంగా ట్రైలర్ కట్ చేస్తున్నారంటే మీకు ఎంత కాన్ఫిడెంట్ వస్తుంది? Hi, at initially you are giving all the licensed software tools subscriptions. Right after completing course it will be not available. Can you tell us what kind of software tools are lifetime free in this current module? అబ్దుల్ కలాం షైక్ గారు, మనం ప్రీ యాక్టివేటెడ్ సాఫ్ట్వేర్స్ ఇస్తామన్నమాట. ఇది లైఫ్ టైం ఉంటాయి అనమాట. వాట్ ఎవర్ మనం ప్రొవైడ్ చేస్తాము సాఫ్ట్వేర్లు అన్నీ కూడా లైఫ్ టైం ఉంటాయి అనమాట. మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఇది అప్ టు యూ అనమాట. మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. బట్ వాట్ ఎవర్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, అడోబీ మీడియా ఎన్కోడర్, అడాసిటీ, ఇవన్నీ సాఫ్ట్వేర్ మనం ప్రొవైడ్ చేస్తాము. మీరు కొనుక్కోవాల్సింది ఏంటంటే కాన్వా ప్రో అనే సాఫ్ట్వేర్ అనేది 199 రూపాయలు ఉంటుందన్నమాట. అది 1 year సబ్స్క్రిప్షన్ అనమాట. అది మామూలుగా అయితే 5,000
ఉంటుంది. నేను ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ పెట్టుకుంటే అతనికి మీరు కాంటాక్ట్ అయితే ₹199 వచ్చేస్తుంది. అది ఒక సబ్స్క్రిప్షన్ మీరు కొనుక్కోవాలి. ఆల్మోస్ట్ అన్ని సబ్స్క్రిప్షన్స్ అన్ని మనము అది మన ప్రీ యాక్టివేట్ సాఫ్ట్వేర్ మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. నాకు 1 monthలో నేర్చుకోవాలని ఉంది, నాకు ఇమీడియట్ స్టార్ట్ చేయాలని ఉంది, ఎనీ ఆప్షన్? యా, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మీరు డ్రైవ్ యాక్సెస్ ఇమీడియట్గా మీరు 15,000 పే చేసుకుని డ్రైవ్ యాక్సెస్ తీసుకుంటే వితిన్ 1 monthలోనే టోటల్ కోర్స్ మొత్తం ఫినిష్ చేయగలుగుతారు. లేదు ఆఫ్టర్ దట్ కూడా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మన లైవ్ సెషన్లో కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు అనమాట. మన మెయిన్ బ్యాచ్లో లైవ్ సెషన్స్లో కూడా జాయిన్ అయిపోవచ్చు. ఓకే, సో 1 monthలో మీరు చాలా మంది అలాగే 1 month లోపే ఫినిష్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. డెడికేషన్ ఉండాలి, మీరు టైం ఉండాలి, కానీ 1 month లోపే మీరు ఫినిష్ చేయగలుగుతారు టోటల్ క్లాసెస్ అన్నీ కూడా, ఇంక్లూడింగ్ ప్రాక్టీస్ కూడా. యా సార్, మీరు చెప్పిన కాన్ఫిడెంట్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. నేను లాస్ట్ టైం కూడా మీ లైవ్ క్లాసెస్ చూశాను సార్. మీ ఇన్స్టా పేజ్, యూట్యూబ్ కూడా ఫాలో అవుతున్నా సార్. 100% ఐ ట్రస్టెడ్ శ్రీను సార్ అండ్ గరుడ అకాడమీ. ఆఫ్లైన్ స్లాట్ బుక్ చేసుకుంటా సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ తేజశ్రీ గారు. అండ్ యాజ్ ఐ మెన్షన్డ్, ఐఎమ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ and I am unable to attend at the scheduled times. Can I learn from the recording class? 100% అండి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఈ 1500 మంది స్టూడెంట్స్లోని 800 మంది నుంచి 750 మంది వరకు రికార్డింగ్ క్లాసెస్ నేర్చుకున్న వాళ్ళే. ఎందుకంటే అది అందరికీ కుదరదు, పాసిబిలిటీ ఉండదు అనమాట. ఎందుకంటే వేరే పని ఉంటుంది, వేరే వర్క్ ఉంటుంది, లైవ్లో క్లాసెస్. ఎందుకంటే యూఎస్ పీపుల్ ఉంటారు నా దగ్గర, నా స్టూడెంట్స్ యూఎస్ వాళ్ళు ఉన్నారు, అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. ఇందాక మీరు చూశారు కదా, వాళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీరే కదా ఫస్ట్ చూపించింది. కాబట్టి అందరికీ రికార్డింగ్ క్లాసెస్ ఫాలో అవడం అనేది ఇంపాసిబుల్ అనమాట. లైవ్ ఫాలో అవడం ప్రాబ్లం ఉండదు, ఇంపాసిబుల్. ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఫర్ 10K. యాజ్ ఐ మెన్షన్, అర్థం కాలేదు, ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్. ఈస్ దర్ ఎనీ డిఫరెన్స్ ఫ్రమ్ యువర్ యూట్యూబ్ ఛానల్ అండ్ యువర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్? యా అండి, 100%. నా యూట్యూబ్ ఛానల్లో 3 లక్షల మంది చూస్తున్నారు నా వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్లో. అది జస్ట్ బేసిక్ టూల్స్ మాత్రమే అది. కానీ ఇక్కడ ఏం చేస్తారని అంటే మొత్తం అడ్వాన్స్డ్ కంప్లీట్ క్లాసెస్ అని ఇందులో ఉంటాయి. లైక్ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్, వెడ్డింగ్స్, టీజర్ కట్స్, ట్రైలర్స్, ఎవ్రీథింగ్ ఇందులో ఉంటుంది. మన యూట్యూబ్ క్లాస్ ఏంటంటే ఓన్లీ టూల్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో. అది దానికి ఉన్న డిఫరెన్స్ అనమాట. సో లైక్ టూల్స్, ఇది మొత్తం కంప్లీట్ సబ్జెక్ట్, మెయిన్ సబ్జెక్ట్ అంతా ఇందులో ఉంటుంది అనమాట. అంటే బ్రో మీరు పీసీలో ట్రైన్ చేస్తారు కదా, మరి ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక మేము ఫోన్లో చేసుకోవచ్చా? యా అండి, ఒక్కసారి ఎడిటింగ్ నేర్చుకున్నాక దట్స్ నాట్ ఏ ప్రాబ్లం, మీరు ఎందులోనే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫ్టర్ 31st December తర్వాత కోర్స్ ఆర్ సపోర్టింగ్ అప్డేట్ ఆఫ్ చేస్తారా? మీరు డ్రైవ్ అనేది డిలీట్ అయిపోతుంది ఆఫ్టర్ 31st December తర్వాత. అని ఎస్ఆర్ నగర్లో విజేత స్టోర్ లైన్లోనే కదా అని ఇంకెక్కడైనా బ్రాంచ్ ఉంది? ఒక్కటే బ్రాంచ్ ఉంది హైదరాబాద్లోని, ఎస్ఆర్ నగర్లో ఒక్కటే ఉంటుంది బ్రాంచ్. సో వేరే దగ్గర ఎందుకు బ్రాంచ్ పెట్టట్లేదంటే అక్కడ నేను ఉండననే పెట్టట్లేదన్నమాట. ఓకే, 10K కూడా ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చా? 10K అట్లా నాకు అర్థం కాలేదండి. 10K అంటే 5,000 పే చేసుకుంటారు, 10K 15 రోజుల్లో పే చేసుకుంటారు అనమాట. ఎందుకంటే ఆఫ్టర్ 15 days తర్వాత మీకు డ్రైవ్లో క్లాసెస్ వస్తాయి అనమాట, డైరెక్ట్గా వాట్సాప్లో రావు, మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్, ఈజ్ దిస్ కోర్స్ యూస్ఫుల్ టు మీ? డిజిటల్ మార్కెటింగ్ అంటేనే మీకు అర్థమై ఉంటుంది, వీడియో ఎడిటర్స్ లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు చేసేది ఏం లేదనమాట. మన వీడియోస్తోనే వాళ్ళు ప్రమోషన్ చేస్తారు. అందుకనే డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్స్ ఇమీడియట్గా నేర్చుకున్న కోర్స్ ఏదైనా ఉందంటే అది వీడియో ఎడిటింగ్ అనమాట. మన స్టూడెంట్స్ ఎక్కువ మెజారిటీ పీపుల్ వీడియో ఎడిటర్స్, వెడ్డింగ్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అన్నమాట, డిజిటల్ మార్కెటింగ్ పీపుల్ అందరూ కూడా. సార్ ప్లీజ్ ప్లేస్మెంట్ గురించి ఇంకా ఒకసారి చెప్తారా? నేను మీకు జాబ్ ఇస్తానండి. ఎవరు? విద్యాధార ఎక్కాలి, నేనే మీకు జాబ్ ఇస్తాను, గరుడ ప్రొడక్షన్స్లో మీకు జాబ్ ఇస్తాను. ఇంకంతే, మీకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ అంటే. నెక్స్ట్ క్వశ్చన్. మీరు డ్రైవ్ యాక్సెస్ ఉంటుంది కదా, డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటారు కదా ప్రసాద్ గారు, మీకు ఒకసారి క్లాసెస్ అయిపోయిన తర్వాత మీరు రికార్డింగ్ క్లాస్ అనేది పెట్టుకుంటారు కదా. మీకు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయిందండి, ఇంజనీరింగ్ కాలేజ్లో మీరు బీటెక్ 4 years చేశారనమాట. సో 4 years చేసిన తర్వాత కూడా మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్ళి అడగరు కదా. సో సార్ ఒకసారి అన్మ్యూట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మీ కోర్స్ హెల్ప్ అవుతుందా? 100% అండి. యూట్యూబ్ కోర్స్ అనేది చాలా చిన్న సబ్జెక్ట్, 100% మాత్రమే ఈ యూట్యూబ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది. అంత నేర్చుకున్న వాళ్ళకి యూట్యూబ్ కోర్స్ అనేది ఏమనిపించదు అనమాట. మీకు ఇంత ట్రైలర్స్, సినిమాలు తీస్తారని చెప్తున్నాను మీకు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంట్లో వినిపించాను. సో ఓకే, వింధ్య ద్వారా ఎక్కాలి. ఓకే ఓకే ఓకే.
యూట్యూబ్ రిలేటెడ్ ఏం కోర్సెస్లో నేర్పిస్తారు? యూట్యూబ్ ఛానల్ వీడియో క్రియేట్ చేయడము, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం, యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ చేయడము, డబ్బింగ్ చెప్పడము, సౌండ్ డిజైనింగ్, సబ్స్క్రైబ్ చేసుకోవడం, కాపీ రైట్స్ రిమూవ్ చేయడం, వాట్ ఎవర్ యూట్యూబ్ రిలేటెడ్ ఉంటుంది. మీరు యూట్యూబ్ అంటే మీరు ఇంకా ఒకరి శాలరీ ఇచ్చి 15,000 ఇవ్వాలి. మీకు నెలకి శాలరీ మీకు ఐడియా ఉండొచ్చేమో. ఒక వీడియో ఎడిటర్ని హైర్ చేసుకోవాలంటే 15,000 నుంచి 20,000 ఇవ్వాలి. ఆ 20,000 ఇవ్వకుండా మీరే సొంతంగా మీ ఛానల్ రన్ చేసుకోగలుగుతారు. దట్ ఇస్ మై గ్యారంటీ. వాట్ ఇఫ్ ఐ am మైనర్ ఆర్ ఇఫ్ ఐ am డూయింగ్ స్కూలింగ్, కెన్ ఐ లెర్న్ అండ్ విల్ ఐ గెట్ ఎ ప్లేస్మెంట్ అండ్ విల్ బీ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్? ఆశిష్, ఇక్కడ మైనర్ మేజర్లు అట్లా ఏముండదండి. మీకు కంప్యూటర్ ఆపరేటింగ్ వచ్చా రాదా అదే క్వశ్చన్. ఎడిటింగ్ వచ్చా రాదా, ఇంగ్లీష్ వచ్చా రాదా, అంతే. ఈ రెండే తప్ప మీరు మైనర్ అయినా మేజర్ అయినా మీరు 5వ తరగతి పిల్లడైతే చాలు నాకు. దిస్ 2 months ఇన్ హౌ మెనీ డేస్ వీ కెన్ లెర్న్ ఫస్ట్ వీడియో ఎడిటింగ్ సార్? 1 month అనేది మోర్ దెన్ ఎనఫ్. 1 monthలో మీరు కార్పొరేట్ యాడ్ అనేది సొంతంగా చేయగలుగుతారు. ఆ బేసిక్ నాలెడ్జ్ అంటే సిస్టమ్ గురించి ఎంత వరకు కావాలి అంటే లైక్ ఫోల్డర్ క్రియేట్ చేయడము, కాపీ చేయడము, పేస్ట్ చేయడం, ఇలా చిన్నవి అనమాట. థ్యాంక్ యూ సార్, యూ గివ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఐ క్లియర్డ్ ఆల్ యువర్ డౌట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆఫ్టర్ కోర్స్ ఓకే, విచ్ మొబైల్ కెన్ యూ సజెస్ట్ ఫర్ వీడియో ఎడిటింగ్ అండ్ వీడియో మేకింగ్ సార్ ఇన్ ప్రజెంట్? విచ్ మొబైల్ కెన్ యూ సజెస్ట్? ఎనీ ఆండ్రాయిడ్ తీసుకోండి. ఎనీ ఆండ్రాయిడ్ లైక్ OnePlus బెటర్. OnePlus ర్యామ్ ఎక్కువ ఉండేటట్టుగా ఉండేది. శ్రీనివాస్ గారు సార్, నేను విలేజ్లో బట్ నాకు ఎడిటింగ్ నేర్చుకోవాలని ఉంది కానీ సిటీలో ఎక్కడ ఉండాలి? హాస్టల్స్ ఉంటాయని మన బిల్డింగ్ పక్కనే అందరూ హాస్టల్ నుంచి, విలేజ్ శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, కడప నుంచి, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. మీరు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ చూడండి. అక్కడ ఇన్స్టాగ్రామ్లో పేజ్లో మన వీడియోస్ చూస్తే కనబడుతుంది. స్టూడెంట్స్ అందరూ ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలుస్తుంది మీకు. ఐ నో ఇంగ్లీష్ అండ్ ఐ నో బేసిక్ హౌ టు ఆపరేట్ ల్యాప్టాప్ బట్ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ఎడిటింగ్. మీకు నాలెడ్జ్ ఎడిటింగ్లో ఉండుంటే మీరు ఎందులో ఎందుకు జాయిన్ అవుతారండి? మీకు ఎడిటింగ్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఇందులో జాయిన్ అవుతున్నారు. మీకు ఆ 2 వస్తే చాలు, నేను నేర్పిస్తాను ఎడిటింగ్. ఆఫ్టర్ కోర్స్ మీరే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇస్తారా? ప్రసాద్ గారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు వర్క్ నేర్చుకోండి సార్. ఫస్ట్ ప్రసాద్ గారు వర్క్ నేర్చుకోండి ఫస్ట్. నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరే అంటారు వద్దు సార్ నాకు జాబ్ అంటారు మీరు. నేను మీకు 100% గ్యారంటీ ఇస్తున్నాను నేను. ఇదే మాట ప్రసాద్ గారు ఆఫ్టర్ వర్క్ అయిన తర్వాత, కోర్స్ కంప్లీట్ అయినాక, మీరు వర్క్ నేర్చుకున్నాక అడగండి నన్ను. మీరు వర్క్ నేర్చుకోకుండానే జాబ్స్ అడిగితే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి చెప్పు? నేను క్లారిటీగా బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టాను సార్, మీకు రోజు 15 జాబ్స్ ఇస్తానంటున్నాను. గూగుల్లోకి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, వీడియో ఎడిటర్ కావాలని అడగండి. అన్ని జాబ్స్ వస్తాయంటే అన్నీ వస్తాయి మీకు. మీ మైక్ డీటెయిల్స్ చెప్పండి సార్. అది Blue AT అనే మైక్ వాడుతున్నానండి. Blue AT జానకి గారు. Blue AT వన్ ఆఫ్ ద బెస్ట్ మైక్ అనమాట. మీరు ఎవరైనా వీడియోస్ చేసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ మైక్ అనమాట. అని గూగుల్ డ్రైవ్లో ఉన్న రా మెటీరియల్ డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు. అండి ఈ ఇయర్ ఎండింగ్ లోపు మీరు ఆ 1300 GB డేటాని మీరు డౌన్లోడ్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీరు లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు. ఆశిష్ గారు, ఈజ్ మ్యాక్బుక్ M1 చిప్ ఈజ్ ఎనఫ్? ఎస్ అండి, 100% ఎనఫ్. కానీ మ్యాక్బుక్లో మీరే కొనుక్కోవాలి సాఫ్ట్వేర్లు అనమాట. ఓకే, ఎనీ టైప్ ఆఫ్ ల్యాప్టాప్ కెన్ యూస్ఫుల్ ఫర్ ఎడిటింగ్ సార్? లెనోవో LOQ అండి. ఎవరైనా ల్యాప్టాప్ కొనుక్కోవాలనుకుంటే లెనోవో LOQ అనే బ్రాండ్ ఉంటుంది, ఇది కొనుక్కోండి. లెనోవో LOQ ఈ బ్రాండ్ ఉంటుందన్నమాట. 80,000 మినిమం బడ్జెట్ పెట్టుకోండి. అలాంటిది ఏదైనా తీసుకోండి. లెనోవో LOQ అనే బ్రాండ్ ఉంటుందన్నమాట. లెనోవో LOQ ఇది తీసుకోండి మీరు. ఇంకా మీరు ఏ కాన్ఫిగరేషన్ అడగాల్సిన అవసరం లేదనమాట. లెనోవో LOQ. ఆల్ టైప్ ఆఫ్ వాట్ ఎవర్ నేను చెప్పాను కదా, ఆ కాన్ఫిగరేషన్ ఉన్న వాళ్ళు అన్నీ సరిపోతాయి అనమాట. కెన్ యూ మెన్షన్ ద మైక్ నేమ్ సార్? Blue AT మైక్. Blue AT మైక్ అనమాట. సో ఇందాక మీకు ఎలా అయితే స్టార్టింగ్లో చెప్పానో క్లాస్ ఎండ్ అయిపోయే లోపు మీకు కంప్లీట్ ఆన్సర్ దొరుకుతుంది అని చెప్పేసి సేమ్ ఇదే మాట నేను చెప్తున్నాను. క్లాసెస్ ఎండ్ అయిపోయేసరికి మీ ప్యూర్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. అది నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను అనమాట. ఫీజు కొంచెం ఎక్స్పెన్సెస్ ఉంది. సమ్ ఇన్స్టిట్యూషన్ ఛార్జెస్ ఓన్లీ 5,000 రూపీస్. బెటర్ గో ఫర్ దట్ ఇన్స్టిట్యూట్ ఓన్లీ అండి. 5,000 రూపాయలకు ఉంటాయి, 1,000 రూపాయలకి ఉంటుంది, 200 రూపాయలకి కూడా ఉంటుంది. సో మన అకాడమీలో ఫీజు ఇంతే. ఇప్పుడు మొబైల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐఫోన్ 1 lakh ఉంటుంది, 1.5 lakh ఉంటుంది, 5,000 రూపీస్కి కూడా ఉంటుంది అనమాట. సో ప్యూర్ అప్ టు యువర్స్ అంతే. కొన్ని స్కూల్స్లో, కాలేజెస్లో ఫీజు 2,000, 3,000 రూపాయలు ఉంటుంది, 2 లక్షలు కూడా ఉంటుంది. ఇట్స్ అప్ టు యువర్స్ అనమాట. కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఇంజనీరింగ్ వీడియో ఎడిటింగ్ ఇన్స్టిట్యూషన్స్ 50,000 ఉంటుంది, 1,00,000 రూపాయలు ఉంటుంది, 1,50,000 ఉంటుంది. మన 15,000 ఉంటుంది అంతే. ఆన్లైన్కి 30,000 ఉంటుంది, ఆఫ్లైన్కి అనమాట. ఇట్స్ ప్యూర్లీ డిపెండ్స్ అనమాట. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే. మీరు ఎన్ని అకాడమీలో తిరిగి ఇంకెవరైనా తక్కువ ప్రైస్కి నేర్పిస్తామని దెన్ యూ కెన్ టేక్ ఇట్. విల్ దేర్ బి ఎనీ కోర్స్ ఆఫ్టర్ దిస్ కోర్స్? ఐ మీన్ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ కోర్స్? అవసరం లేదండి. మీకు ఇంకా డబ్బులు ఎక్కువ ఉంటే మళ్ళీ ఇదే కోర్స్లో మళ్ళీ జాయిన్ అవ్వండి.
మళ్ళీ గరుడలోనే మీకు ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలనుకుంటే, లేకపోతే అవసరం లేదు. సార్ నా దగ్గర మ్యాక్బుక్ ఎయిర్ M4 ఉంది, సరిపోతుందండి. సార్ ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి, ప్లీజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఆన్లైన్లో అయితే ఇంటి దగ్గర నుంచి నేర్చుకుంటారు, ఆఫ్లైన్ అయితే మీరు ఆఫీస్కి వచ్చి నేర్చుకుంటారు, అంతే డిఫరెన్స్, ఇంకేం ఉండదు. ఇంకా మీకు ఓపిక ఉంది ఒక 2 months పాటు మన హైదరాబాద్కి వచ్చి అకాడమీలో నేర్చుకోవాలని ఓపిక ఉంటే ఆఫ్లైన్ ఇస్ ద బెస్ట్ వన్. లేదు సార్ నాకు అంత టైంలో, ఇందాక చూపించిన 2 వీడియోలు కూడా స్టూడెంట్స్ ఆన్లైన్ స్టూడెంట్సే వాళ్ళు. సో ఇది మీకు ప్యాషన్ డెడికేషన్ ఉంటే ఐదర్ బి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, ఎనీథింగ్ ఓకే. మ్యాక్బుక్ ఎయిర్ M4 ఎడిటింగ్ సూపర్గా సపోర్ట్ చేస్తుంది, ఎనీథింగ్ లైన్ సపోర్ట్ చేస్తుంది, ప్రాబ్లం లేదు. కోర్స్ అప్పుడు స్టార్ట్ చేస్తున్నారు సార్, లాస్ట్ టైంలో చేంజెస్ ఏమైనా ఉంటుందా? ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఆన్లైన్ వాళ్ళకి. యా ఒక 3 days ముందే ఏమైనా ఇఫ్ ఎనీథింగ్ చేంజెస్ విల్ ఇన్ఫార్మ్ అండి. ఇఫ్ ఎనీథింగ్ చేంజెస్ అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం, ఎంత ఎమర్జెన్సీ పర్పస్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే. యా ఇంకా ఎనీ మోర్ క్వశ్చన్స్? మీకు జెన్యూన్గా ఏం నేర్పిస్తాం అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా మీకు డౌట్స్ ఉంటే ఇందాక మేడం చెప్పారు, మీ యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ చూశానండి, సో కంప్లీట్గా ట్రస్ట్ అనిపించిందని చెప్పి అన్నారు కదా. సో మీరు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ చూస్తే అసలు మీకు ఈ క్వశ్చన్స్ ఏమి ఉండవు అనమాట. దిస్ 20 onwards విల్ స్టార్ట్ నో అండి. ఫస్ట్ సార్ మ్యాక్బుక్ సాఫ్ట్వేర్స్ మనం కొనుక్కోవాలి. ఎస్ అండి, ఎస్. ఆన్లైన్ క్లాసెస్లో లైవ్ జరుగుతుందా? మేము డౌట్స్ లైవ్ క్లాసెస్లో నాకు క్లియర్ చేసుకోవచ్చా? నేను ఇప్పుడు ఆన్లైన్లో లైవ్ క్లాసెస్ ఏనండి. ఇప్పుడు మీరు నాకు ఇమ్మీడియట్గా అడుగుతుంటే నా ఆన్సర్ చెప్తున్నాను. ఇది రికార్డింగ్ క్లాస్ కాదు నేను చెప్తుంది, ఇప్పుడు ఇది లైవ్ క్లాస్ అండి, ప్యూర్ లైవ్ క్లాస్ కదా నేను మీతో మాట్లాడుతున్నాను. ఆన్లైన్లో లాస్ట్ డేట్ ఎప్పుడు సార్? అట్లా ఏమి ఉండదండి, స్లాట్ డిపెండ్స్ ఆన్ స్లాట్ అంతే. ఆన్లైన్ క్లాస్ అన్నయ్య మీరు చూపించిన విధంగా వీడియో ఎడిటింగ్ మేము కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే 2 నెలల్లో నేర్చుకోగలము. 2 నెలలు అనేది చాలా ఎక్కువ, 1 రోజులు అనేది సరిపోతుంది మీకు. అది నిండా చూపించిన వీడియో 1 రోజులే, మిగిలిన 1 రోజులు అనేది ఇంకా అడ్వాన్స్డ్కి వెళ్తుంది అన్నమాట. హైదరాబాద్కి వచ్చేటప్పుడు మన ఇన్స్టిట్యూషన్లో ఆఫ్లైన్ క్లాసెస్ వినేజర్స్ 1 or 2 classes హైదరాబాద్కి వచ్చిన అట్లా ఉండదండి. ఆన్లైన్కి ఆన్లైన్, ఆఫ్లైన్కి ఆఫ్లైన్. ఏ గారు నేను ఇంత క్లారిటీగా ఓపెన్గా చెప్తున్నాను మీకు, అది మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే అది అప్ టు యువర్స్ అనమాట. మీరు క్లాస్ స్టార్టింగ్ నుంచి వినుంటే మీకు క్లారిటీ ఉండేది అనమాట. ఇప్పుడు డౌట్ అడగటం వేరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ స్టోర్కి వెళ్ళి 1,50,000 ఫోన్ కొని, అది జస్ట్ అది ఎక్స్పెండిచర్, అది ఎక్స్పెన్సివ్ అనమాట, జస్ట్ ఎక్స్పెండిచర్ అంతే. అది అక్కడికి వెళ్ళి 1,50,000 రూపీస్ ఫోన్ ఉందనుకోండి ఎగ్జాంపుల్గా, అది 50,000కి ఇస్తారా 10,000కి ఇంకా ఫోన్ దొరుకుతుందని అడగరు కదా. సో నాకు తెలుసు వాట్ ఎవర్ వీఆర్ టీచింగ్ అనేది మాకు తెలుసు, ఎంత వర్త్ అనేది ఇస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది. సో దాన్ని ఇప్పుడు అలా అడిగేటప్పుడు ఏమవుతుంది అంటే, సో చెప్పాల్సిన ఆన్సర్ అట్లా చెప్పాల్సి వస్తుంది అంతే. ఇఫ్ మీ ఫీల్ లైక్ అలదర్ అనుకుంటే ఇట్స్ అప్ టు యువర్స్ అనమాట. సార్ జస్ట్ 2 monthsలో ఎడిటింగ్ మొత్తం నేర్చుకోవడం సాధ్యమా? మీరు ఒకవేళ ఇఫ్ యు ఆర్ 2 months ప్రాక్టీస్ చేయగలిగి నేను చెప్పినట్టు చేయగలిగితే పాసిబుల్ అనమాట. మీరు ఒకరోజు వచ్చి ఒకరోజు రాకుండా ఉంటే చేయలేం. ఈవెన్ మనం ఫ్యాక్ట్ చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే అది మీకు అలానే అనిపిస్తుంది ఏ గారు, ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు ఆ మాట అనలేదు కాబట్టి. డూ యూ హ్యావ్ ఓన్లీ దిస్ కోర్స్ ఆర్ ఎనీ అదర్ కోర్స్ లైక్ గ్రాఫిక్ డిజైనింగ్ ఆఫ్ సంథింగ్? నేను వీడియో ఎడిటింగ్ మాత్రమే నేర్పిస్తానండి. ఇందాక ఇప్పుడు మీరు యాక్చువల్గా ఏంటంటే మీరు ఇప్పుడే జాయిన్ అయ్యి ఉండొచ్చు, అందుకే మీకు ఎలా అనిపించవచ్చు. నేను క్లాస్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎవ్రీ ఆన్సర్ చెప్పాను మీకు. గ్రాఫిక్ డిజైన్ ఎందుకు నేర్పించట్లేదు, జావా ఎందుకు నేర్పించట్లేదు, .NET ఎందుకు నేర్పించట్లేదు అంటే ఇది రెగ్యులర్ ఇన్స్టిట్యూట్ లాగా నేను నేర్పించాలనుకోవట్లేదు. అలా అయితే ఇప్పుడు మీరు ఒకసారి వీలైతే గరుడ అకాడమీకి వచ్చి చూస్తే నేను ఇక్కడ 200 కోర్సులు నేర్పించవచ్చు నేను. కానీ ఇక్కడ నేను నేర్పిస్తుంది ఏంటి అంటే జెన్యూన్గా వీడియో ఎడిటింగ్ నేర్పిస్తున్నాను అనమాట. మీరు నన్ను ఏం అడుగుతున్నారంటే గ్రాఫిక్ డిజైన్ నేర్పిస్తారా, డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తారంటే నేను అందరిలాంటి అకాడమీ మీరు కూడా చేయండి, జెన్యూన్గా మీరు ఉండొద్దు అని అంటున్నారు. నేను జెన్యూన్గా ఉందామని నేను ట్రై చేస్తున్నాను అనమాట. అది మీకు వేరేలాగా అనిపిస్తుంది, అది నేనేం చేయలేను ఇంకా. యా ఈజ్ దర్ ఎనీ సాఫ్ట్వేర్ హ్యాస్ టు డౌన్లోడ్ టు ఎడిటింగ్ ప్రాక్టీస్ ఇన్ మొబైల్ ఫోన్? యా అని మీరు మొబైల్ ఫోన్ నేను అమౌంట్ పే చేయలేను సార్, నాకు కుదరట్లేదు, నేను మొబైల్లోనే చేయాలనుకున్నప్పుడు కూడా VN యాప్, క్యాప్ కట్, కైన్ మాస్టర్ ఇలాంటి చాలా ఉన్నాయన్నమాట. సో మీరు అందులో నేర్చుకోవచ్చు అనమాట.
సో ఒకవేళ అంటే అందులో ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఒకవేళ కుదరదంటే. అన్నయ్య మీ మీద, మీ అకాడమీ మీద మాకు నమ్మకం వచ్చింది అన్నయ్య, అంతే మాకు ఫోటోషాప్ కోసం నన్ను పర్ఫెక్ట్గా రెడీ చేయండి. సారీ అన్నయ్య ర్యాపిడో కొట్టి అయినా మీ అకాడమీలో జాయిన్ అవుతాను అన్నయ్య. ఓకే, ఆన్లైన్ కోర్స్ ఫీజు కొంచెం డిస్కౌంట్ చేయండి. గరుడాలో ఉండదు ఏంటంటే డిస్కౌంట్స్ ఉండవు, ఇప్పుడే జాయిన్ అయిపోతే మీకు 20% డిస్కౌంట్స్ ఉంటుంది, ఇట్లాంటివి ఏమి ఉండవు అనమాట. మీకు క్లియర్ కట్గా చెప్పాల్సింది ఏంటంటే మేమేంటి ఎండింగ్ లాస్ట్ రోజు కూడా మీకు ఇదే రికార్డింగ్ క్లాస్ వినొచ్చు మీరు. సార్ మీరు డే 1 రోజు ఇట్లా చెప్పారు, ఇప్పుడు లాస్ట్ రోజు ఇట్లా మాట్లాడుతున్నారనే క్వశ్చన్ కూడా మీరు అడగొచ్చు అనమాట. కాబట్టి ఇందులో అలాంటివి ఏమి ఉండవు అనమాట. సో ఇందాక చెప్పినట్టు ఎవరు 5000 నేర్పిస్తామన్నారు కదా, అలాంటి వాళ్ళ దగ్గర అప్రోచ్ అవ్వచ్చేమో తప్ప. గరుడలో 3 సంవత్సరాలు అవుతుంది, 1500 మంది స్టూడెంట్స్ నేను ట్రైన్ చేశాను అనమాట. సో ఒకటే ఫీజు, ఒకటే ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ అలానే ఉంటుంది అనమాట. అసలు మీకు ఎవరండి జాబ్స్, ఇన్ని జాబ్స్ ఇస్తారు, ఒకసారి అకాడమీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరెవరో మేమెవరు అనేటట్టే ఉంటారు. అలాంటిది మీరు జీవితకాలం జాబ్స్ ఇస్తామంటున్నాం అనమాట. ఎంత నమ్మకం ఉంటే మాట్లాడగలుగుతాం. కెన్ యూ టెల్ మీ ద డెస్క్టాప్ బీసీ కాన్ఫిగరేషన్ సో దట్ ఐ కెన్ ఇన్వెస్ట్ మోర్ అంటిల్ నెక్స్ట్ 5 years. నెక్స్ట్ 5 years అంటే మోర్ దాన్ మీరు బెటర్ ఏంటంటే 32 GB ర్యామ్. కెన్ యూ సజెస్ట్ ఎనీ అదర్ అకాడమీ వీడియో ఎడిటింగ్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా అకాడమీ గురించి చెప్పాను అనుకోండి, మళ్ళీ మీరే తిడతారనమాట. మీరే వెళ్ళండి అన్ని అకాడమీలోకి వెళ్ళి అందరినీ ఎంక్వైరీ చేసినాక స్టూడెంట్స్తో మాట్లాడినాక మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది మీరు చూజ్ చేసుకోవచ్చు అనమాట. అది నేను ఎలా సజెస్ట్ చేయలేను కదా అలాగా. 32 GB ర్యామ్ ఉండాలి, DDR5 నెక్స్ట్ 5 years అన్నారు కదా, దానికి తగ్గట్టుగా ఇస్తున్నాను. 8 GB గ్రాఫిక్ కార్డ్, 8 GB గ్రాఫిక్ కార్డ్ 5060 మోడల్ అండ్ 14th generation అండ్ i9 ప్రాసెసర్. సో ఇది కాన్ఫిగరేషన్ అండి. ఇది మోర్ దెన్ 1.5 lakh అబవ్ ఉంటుందన్నమాట. మాకు నెక్స్ట్ 5 years వరకు మీకు సెట్ అయిపోతుంది అనమాట. యా అండి సునీల్ గారు, ఏఏ టూల్స్ అనేది నేనేం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాదు కాబట్టి డెఫినెట్లీ మీరు సబ్స్క్రిప్షన్ కొనుక్కోవాలి, ఎందుకంటే దాని కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. ఏఏ టూల్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఏఏ టూల్స్ అంటే కొనుక్కోవాల్సిందే, క్రెడిట్స్ కొనుక్కోవాల్సిందే అనమాట. నేను ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఏఏ సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసినా కానీ దానికి కూడా సబ్స్క్రిప్షన్ కొనుక్కోవాల్సింది, ఎందుకంటే నేనైనా కొనుక్కోవాల్సింది అది. లైక్ కాన్వా, కుడ్ యూ రికమెండ్ ఎనీ టూల్? కాన్వా ఇస్ ద బెస్ట్ వన్ అండి. కాన్వా అనేది బెస్ట్ వన్. ఎనీ ఆఫర్ ప్రైజా? జూపిటర్ SEO టూల్స్ అనే ఇంకా కొన్ని ఉంటాయి టూల్స్. సో వైల్ డ్యూరింగ్ ద క్లాసెస్ ఆల్సో విల్ ఎక్స్ప్లెయిన్ ఫ్యూ మోర్ సబ్స్క్రిప్షన్ తక్కువ పర్సెంటేజ్ వచ్చేటట్టు కూడా చెప్తాను మీకు. ఒక మంచి ఫోన్ చెప్తారండి, ఎనీథింగ్ లైక్ మోర్ దెన్ 50,000 రూపీస్ ఉండే ఫోను, ర్యామ్ ఎక్కువ ఉండేటట్టుగా తీసుకోండి అనమాట. యాసూస్ వివో బుక్ ప్లే మోడర్న్ గేమ్స్ విత్ HP విక్టస్ 8 core ప్రాసెస్ 6 GB RTX. యా సపోర్టెడ్ అండి. SK జస్వంత్ గారు సపోర్టెడ్. ఆఫ్లైన్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అంటే మనకి మే 1st అండి. యా ఆఫ్లైన్కి అవసరం లేదండి, మన దగ్గరే ఉంటుంది. కంప్యూటర్స్ అన్నీ మన దగ్గరే ఉంటాయి అన్నమాట. మీ మొత్తం మన దగ్గరే ఉంటాయి అవన్నీ కూడా. డెస్క్టాప్ విత్ 4 GB గ్రాఫిక్ కార్డ్, 16 GB ర్యామ్, 512 GB SSD కార్డ్ ఎనఫ్ అండి, ఎనఫ్. Zaman sorry, ఎనఫ్. అంటే యాక్చువల్గా నేను స్టూడెంట్స్కి ప్రాపర్గా గైడెన్స్ ఇద్దాం అనుకుంటాను అనమాట, కానీ స్టూడెంట్స్ గైడెన్స్ మనకు తీసుకోరు అనమాట. సో దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏం లేదు. గైడెన్స్ ఇస్తే వేరే. ఇప్పుడు నేను ఇంత డిస్కషన్లో ఎక్కడ కూడా గరుడ అకాడమీలో జాయిన్ అవ్వమని కూడా ఎక్కడ చెప్పలేదు మీకు. ఆల్రెడీ ఇందాక స్టార్టింగ్లోనే చెప్పా, గరుడలో ఏం నేర్పిస్తామో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం తప్ప గైడెన్స్ ఇస్తున్నాను అంతే. ఎందుకంటే నేను ఇచ్చే ఒక మెసేజ్, ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్ అవ్వచ్చు కదా, ఏం చేయాలనేది ఏం చేయకూడదు అనేది ఒక క్లారిటీ ఉంటుంది అంతే. ఎక్కడైనా మీకు జాయిన్ అవ్వండి, నో ప్రాబ్లం. వీడియో ఎడిటింగ్ అనేది ఫ్యూచర్. I will join and tomorrow morning I will talk with your office contact number and I can leave this meeting. Yeah, sure. I need to take your permission. Yeah, డౌట్స్ లేని అందరూ ఎగ్జిట్ అయిపోవచ్చండి. ఎందుకు సజెషన్స్ ఇస్తానంటే ఒక్క సజెషన్ వల్ల కెరీర్లు మారిన చాలామంది ఉన్నాయి. ఓ రాంగ్ డెసిషన్, ఒక రాంగ్ అకాడమీ, రాంగ్ కోర్సు మీ కెరీర్నే స్పాయిల్ చేసే పరిస్థితి ఉంటుంది అనమాట. సో అందుకోసం గరుడాలోంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పుడు
అది మీకు ఫ్యూచర్ మొత్తం కూడా ఆయన ఆ రోజు సజెషన్ ఇవ్వబట్టి నేను సంథింగ్ ఇది నేర్చుకోగలిగాను సంథింగ్ అని ఉంటుంది కదా. సో దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను తప్ప దిస్ ఈజ్ కాల్ ఇన్ఫర్మేషన్ అంతే, ఇంకేం కాదు. మీరు ఎట్లా తీసుకోవాలనుకున్న అప్ టు యోర్స్ అనమాట. ఇట్స్ ప్యూర్లీ చాయిస్ ఈజ్ యోర్స్. సో ఎడిటింగ్ మ్యాక్బుక్ ఎయిర్ ఓకేనా? ఎస్ అండి, సపోర్ట్ చేస్తుంది జ్యోతి గారు. ఇంకా ఎనీ మోర్ క్వశ్చన్స్? ఆల్మోస్ట్ ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. సార్ పీసీ మేము తీసుకోవాలా లేదా మీరే ఇస్తారా? మేమే ఇస్తామండి, ఆఫ్లైన్లో ఇక్కడ మేమే ఇస్తాము. సార్ నా ల్యాప్టాప్ కోచింగ్కి మేనేజబుల్ అని అన్నారు, మరి 15 days తర్వాత ప్రాక్టీస్కి పెద్ద ఫైల్స్కి సపోర్ట్ చేస్తుందా? అంటే లోగో యానిమేషన్స్ ఉంటాయి అనమాట, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లోగో యానిమేషన్స్ అన్నీ ఉంటాయి కదా, అప్పుడు మీకు గ్రాఫిక్ కార్డ్ అవసరం ఉంటుంది అనమాట. మీకు 3D లోగో యానిమేషన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట క్లాసెస్లోనే, అప్పుడు మీకు అవసరం అవుతుంది. వీడియో ఎడిటింగ్ వరకు అయితే మీకు సపోర్ట్ చేస్తుంది. యానిమేషన్కి వచ్చేసరికి మీకు యానిమేషన్ కూడా ఇందులో ఉంటుంది అనమాట, లోగో యానిమేషన్స్ అవి కూడా, అప్పుడు మీకు కొంచెం సపోర్ట్ చేయదు. అందుకని వీడియో ఎడిటింగ్ తమిళ నేర్పించే ఛాన్స్ ఉందా? ఉందండి. ఇండియా అర్థం కాల. ఐ మిస్డ్ ద ఇంట్రో సార్, కెన్ యూ బ్రీఫ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు టీచ్? జ్యోతి గారు మీకు రికార్డింగ్ క్లాస్ పంపిస్తానండి, ఒకసారి మీరు సెండ్ మీ ద రికార్డింగ్ క్లాస్ అని ఇదే నెంబర్కి 8008280090 నెంబర్కి కాల్ చేసైనా లేదా అడగొచ్చు, లేదా వాట్సాప్లో కూడా సెండ్ మీ ద రికార్డింగ్ క్లాస్ అనండి, నేను రికార్డింగ్ క్లాస్ పంపిస్తాను అనమాట. మీకు అసలు రికార్డింగ్ క్లాస్ ఇచ్చేటప్పుడు సునీ తుబాటి గారు మీకు అసలు రికార్డింగ్ క్లాస్ నోట్స్ అవసరం లేదు కదా, మీకు ఇప్పుడు నేను చెప్పే క్లాస్ అంతా రికార్డింగ్ క్లాస్కి వచ్చేస్తుంది. మీకు వీడియో ఎడిటింగ్లో తమ్బ్నైల్ నేర్పించే ఛాన్స్ ఉందా? ఎస్ అండి, ఇప్పుడు మీకు ఇందులో కూడా ఉంటుంది అనమాట. ఈ కాన్వాలో తమ్బ్నైల్స్, పోస్టర్స్, ఫ్లయర్స్ అన్నీ ఉంటాయి. సరే ఒక 2 months తర్వాత జాయిన్ అవుద్దాం, ఏమైనా ప్రాబ్లం లేదు సార్? నో ప్రాబ్లం అండి. వెనెవర్ ద న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతున్నప్పుడు మీకు స్టేటస్ పెట్టడం జరుగుతుంది, ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్ ఎవర్. దీంట్లో అనే మీరు ఎక్స్పర్ట్ పెడతాం అన్నారు కదా, అది ఏ టాపిక్? ఎగ్జామ్ ఏమి పెడతామంటే ఇంగ్లీష్ చదవడం వచ్చా రాదా, కంప్యూటర్ ఆపరేటింగ్ చేయడం వచ్చా రాదా, ఇది ఫస్ట్ టెస్ట్ ఉంటుంది అనమాట ఆఫ్లైన్ స్టూడెంట్స్కి. అంటే 1 slot బుక్ చేసుకున్నాక కూడా ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో అది అందరూ పాస్ అవ్వాలి. అంటే అది ఏం పెద్ద కాంప్లికేటెడ్ ఎగ్జామ్ కాదు, మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా, కంప్యూటర్ ఆపరేటింగ్ వచ్చా రాదా అని టెస్ట్ చేస్తాం అనమాట. అందులో మీరు ఇప్పుడు చూస్తూ ఉంటారు కదా, ఏదో జై చిరంజీవి మూవీలోని ఆ పాపకి ఇంగ్లీష్ చదవడం వచ్చేది టెస్ట్ చేస్తారు కదా, అలాగనమాట. ఇక్కడ బేసిక్గా ఇంగ్లీష్, కంప్యూటర్ ఆపరేటింగ్ వచ్చేరాదని చెక్ చేస్తాం అనమాట. సో డైలీ క్లాసెస్ అయిపోయాక మీ టెక్నికల్ టీమ్ మా డౌట్ క్లియర్ చేస్తారా? 100% ఉంటుందండి. మీకు అసలు డౌట్ రాదండి, నేను గ్యారంటీ ఇస్తున్నాను కదా, మీకు డౌటే రాదు. మీకు నేను 1500 మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చాను, నాకు తెలియదు కదా, తెలుసు కదా మీకు డౌట్స్ వస్తాయి రావని. ఇదే మాట క్లాస్ అయిపోయిన 20 రోజుల తర్వాత అడగండి, సార్ మీ డౌట్స్ అడిగితే మీరు చెప్పట్లేదని అడగండి. మీరు పర్ఫెక్ట్ ఏం అవసరం లేదు, జస్ట్ ఇంగ్లీష్ చదవడం రావాలండి. ఏ వీడియో ఎడిటింగ్ అని, యూట్యూబ్ వ్లాగ్స్ అని. జ్యోతి గారు 7 PM అండి టైమింగ్, నెక్స్ట్ బ్యాచ్ 7 PM బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, 7 గంటల బ్యాచ్. 8th డెల్ ల్యాప్టాప్ ఉంది సార్, i5 8th డెల్. అంటే నాకు గ్రాఫిక్ కార్డ్ ఉందో లేదో చెప్పండి మాణిక్యం గారు. ఓన్లీ 2 batches ఉంటాయండి, ఆన్లైన్ 8 PM 7 PM బ్యాచ్ ఉంటుంది. 8 PM బ్యాచ్ ఆల్రెడీ స్లాట్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఇప్పుడు 7 PM బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఆఫ్లైన్ అయితే నెక్స్ట్ మార్నింగ్ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది అనమాట. 7 AM 9 AM బ్యాచ్. 7 to 8 అండి, 7 to 8. i3 32 GB ర్యామ్ ఉంది, i3 సపోర్ట్ చేయదండి, i5 ఉండాలి. కంప్యూటర్ రాకపోతే తీసుకోమండి, కంప్యూటర్ నేర్చుకున్నాక రండి. ఇందుకే మీ డబ్బులు వేస్ట్ చేయకండి, మనీ వేస్ట్ చేయకండి. మీకు కంప్యూటర్ నేర్చుకున్నాక ఏ అకాడమీలోనైనా జాయిన్ అవ్వండి, నాట్ ఏ గరుడే కాదు, ఏ అకాడమీలో అయినా కానీ జాయిన్ అవ్వకండి. ఫస్ట్ థింగ్ కంప్యూటర్ నేర్చుకునే జాయిన్ అవ్వండి. నేను ఎందుకంటే మన స్టూడెంట్స్కి ఎంత క్లారిటీ చెప్తానో, మీకు డబ్బులు వేస్ట్ అయిపోతాయి. జాయిన్ అయిపోతారు, మీకు కంప్యూటర్ ఆపరేటింగ్ రాదు, తర్వాత సఫర్ అయిపోతారు అనమాట. అట్లా వద్దు. ఒక 1 రోజులు లేట్ అయినా పర్లేదు, కానీ కంప్యూటర్ ఆపరేటింగ్ వచ్చినాకే జాయిన్ అవ్వండి. సార్ మనీ ఒకటేసారి చేయాలా? అవసరం లేదండి. సో లేట్గా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బెటరు మీరు రికార్డింగ్ క్లాసెస్ వినండి, ఇప్పుడు పంపించిన రికార్డింగ్ క్లాసు. దెన్ ఆఫ్టర్ దట్ మీకు క్లారిటీ వస్తుంది. సార్ వీడియో ఎడిటింగ్లో ప్రీమియర్ ప్రో ఒకటి నేర్పిస్తారు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ సార్ మీకు వీడియో ఎడిటింగ్ కంప్లీట్గా ఉంటుంది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో టెంప్లెట్స్ బేస్డ్ ఎడిటింగ్ ఉంటుంది. ప్రీమియర్ ప్రోలోనే డిఐ కానీ, కలర్ కరెక్షన్ కానీ, కలర్ గ్రేడింగ్ ఉంటుంది. ఇందాక చెప్పిన సాఫ్ట్వేర్లు అన్నీ ఉంటాయి అన్నమాట. ఏమేమి సాఫ్ట్వేర్లు నేర్పిస్తారు?
ఇది నేర్పిస్తామండి. ఇవి సాఫ్ట్వేర్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. కాపీ పేస్ట్ రావాలి, ఫోల్డర్ క్రియేట్ చేయడం రావాలి, అంతే. నెక్స్ట్. ఇంకా క్వశ్చన్స్? గుడ్ అండి. అంటే సార్ వీడియో ఎడిటింగ్ కోసం కంప్యూటర్ ఏ కోర్స్ నేర్చుకోవాలి? ఏదైనా నేర్చుకోండి, ప్రాబ్లం లేదు. జస్ట్ ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఎనీథింగ్, నాట్ ఎ ప్రాబ్లం. జస్ట్ కంప్యూటర్ ఆపరేటింగ్ చేయడం వస్తే చాలు. సరే, మనీ ఒకటేసారి పే చేయాలా లేదా ఆఫ్ అలా? 5,000 ఫర్ స్లాట్ బుకింగ్. క్లాస్ స్టార్ట్ అయిన రోజు 10,000, క్లాస్ స్టార్ట్ అయిన 15 రోజుల్లో రిమైనింగ్ 15,000, 30,000 ఉండాలి ఆఫ్లైన్కి. ఆన్లైన్కి అయితే స్లాట్ బుకింగ్ 5,000, క్లాస్ స్టార్ట్ అయిన 15 రోజుల్లో రిమైనింగ్ 10,000, టోటల్గా 15,000 పే చేసుకో. ఆఫ్లైన్లో డెస్క్టాప్, ల్యాప్టాప్ అవసరం లేదండి, ఇక్కడే ఇస్తాం మనము. మన ఆఫీస్లోనే ఉంటుందన్నమాట కంప్యూటర్. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అటెండ్ అయినందుకు. సో ఫర్ ద నెక్స్ట్ బ్యాచ్ జాయినింగ్స్ స్లాట్ బుక్ చేసుకోవడానికి 8008280092 నెంబర్కి అయితే కాలర్ వాట్సాప్ చేయొచ్చు. ఏ టూల్స్ అంటే మీకు ఏ టూల్ కావాలంటే ఆ టూల్ అన్నీ నేర్పిస్తానండి. ఎందుకంటే ప్రపంచంలో కొన్ని లక్షల టూల్స్ ఉన్నాయి, ఏ టూల్స్ అనేవి. ఆ లిస్ట్ అంతా మనం చెప్పలేం కాబట్టి మీరు ఏ టూల్స్ని ఎలా వాడుకోవాలనేది మీరు చేసి చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ప్రాక్టీస్ ఇక్కడే ఉంటుందండి, ఇక్కడే ప్రాక్టీస్, ఇక్కడే మీకు ఇక్కడ ఇస్తాం, కంప్యూటర్స్ ఇస్తాం ప్రాక్టీస్కి. బేసిక్ నాలెడ్జ్ సరిపోతుందండి, జస్ట్ బేసిక్. అంటే మీరు ఫోన్ చేయాలనుకోండి, టచ్ స్క్రీన్లో ఫోన్ చేయాలనుకోండి, మీకు ఫోన్ ఆపరేటింగ్ రావాలి కదా. అలాగే ఎడిటింగ్ చేయాలంటే మినిమం కంప్యూటర్ ఆపరేటింగ్ రావాలంటున్నా, చిన్న లాజిక్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు. మీరేమి కోడింగ్లు ఇంతకుముందు ఎడిటింగ్లు అవసరం లేదనమాట. మళ్ళీ ఎప్పుడు లైవ్ సార్ అంటే తెలియదండి, అది మీకు ఇన్ఫామ్ చేస్తాను వాట్సాప్లో. స్టాప్ అని మెసేజ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట. ఆన్లైన్ జాయిన్ అయితే సిస్టమ్ తీసుకోవడానికి మీరు సజెస్ట్ చేస్తారు. ఎస్ అండి, ఎస్. సార్ సాఫ్ట్వేర్స్ నేమ్ కావాలా సార్? ఫర్ ఎగ్జాంపుల్ కాన్వా ప్రో, అదిగోండి మేమే కొనాలా సార్? కాన్వా ప్రో ఒక్కటే మీరు కొనాల్సి ఉంటుంది, అది కూడా 199 రూపాయలకి 1 year కోసం మాత్రమే కొనుక్కోవాలి. అది మిగిలిన సాఫ్ట్వేర్లు అన్నీ మనమే ప్రొవైడ్ చేస్తాం. ఏదైనా కొనాల్సి వస్తే చెప్తాను అనమాట. మీకు ఎడిటింగ్ సంబంధించి మేము కొనక్కర్లేదు సాఫ్ట్వేర్లు. యా, మీకు ఇంకా ఏ టూల్స్ అవి ఇవి కొనుక్కోవాలంటే కొనుక్కోవాలన్నమాట. సార్ మీ ఒకవేళ 2 months తర్వాత కూడా మేము పర్ఫెక్ట్ కాకపోతే మీ జీవితకాలం మీ గరుడలను ఉండి నేర్చుకోవచ్చు. మీరు వెళ్ళొద్దు, మీరు వెళ్ళండి సార్, నేను ఎక్కడ కూర్చుంటున్నాను అనుకున్నా మీరు ఉండొచ్చు అనమాట. మీ 2 months మీరు రండి సార్, 2 months ఉండడమే మీకు గ్రేట్. అసలు 2 monthsకే ఓపిక ఉండదు మీకు జనాలకి. అసలు మీ 2 months అంటే మోర్ దెన్ ఎనఫ్ అనిపిస్తుంది మీకు. మీకు లేదు సార్ నాకు 2 months కాదు 1 year మొత్తం ఇక్కడ పని చేసుకోవాలనుకున్నానంటే 1 year మొత్తం మీకు ఇక్కడే కూర్చోబెడతాను. మీ దగ్గర ల్యాప్టాప్ ఉండాలి కానీ అప్పుడు రికార్డింగ్ క్లాస్ ఉంటుంది, శాంసంగ్ క్లాస్ మిస్ అయితే సాఫ్ట్వేర్ లైఫ్ టైం ఉంటుంది. ఎడిటింగ్ మంచి ఫోన్ OnePlus. సార్ మీ ప్రీవియస్ స్టూడెంట్స్ చేసిన ఏమైనా ఎడిటింగ్స్ ఉన్నాయి? గరుడ అకాడమీలో చేసిన ప్రతి వీడియో కూడా స్టూడెంట్స్ చేసినవే. ఒక్కసారి గరుడ అకాడమీ పేజ్ ఓపెన్ చేయండి, అవన్నీ స్టూడెంట్స్ చేసినవే. ఎందుకంటే ఇప్పుడు నేను ప్లే చేశాను అనుకోండి, అది ప్లే అవ్వట్లేదు, స్ట్రక్ అవుతుంది. అది డైరెక్ట్గా మీరు వీడియోస్ మొత్తం చూడండి, మీకు అన్ని అసలు మీ గరుడ అకాడమీ పేజ్ చూడండి, మీకు అసలు డౌట్స్ ఉండవండి. మీరు పే చేయక్కర్లేదు, నేనే మీకు పే చేస్తాను. రియల్మీ గారు మీరు మనీ ఏం పే చేయక్కర్లేదు, మీ వర్క్ బాగుంది బెటర్గా ఉందంటే నేనే పే చేస్తాను మీకు, ఓకేనా? టూ మంత్స్లో మీరు నేర్చుకోవట్లేదంటే దాని అర్థం మీరు రావట్లేదని అర్థం. ఒకటే ఆన్సర్ ఉంటుంది, మీ దగ్గర మీరు రారు, ప్రాక్టీస్ చేయరు. ఈ 2 ఆప్షన్లోనే మీరు రాకుండా ఉంటుంది అంతే తప్ప మీకు ఇంకా వేరే ఆప్షన్ ఉండదు అనమాట. సరే, సమ్మర్ హాలిడేస్ 1 నెల అయిపోయాక నెక్స్ట్ ఇయర్కి 1 నెల కోర్స్ ఫ్రీగా నేర్పిస్తారా? అట్లా ఉండదండి, అట్లా అవుతుందండి. ల్యాప్టాప్ మేనేజబుల్ అన్నారు, యానిమేషన్స్కి సపోర్ట్ చేయకపోతే ఏం చేయాలి సార్? అంటే ఇప్పుడు వీడియో ఎడిటింగ్ మొత్తం నేర్చుకుంటారు, రికార్డింగ్ క్లాస్ ఉంటాయి కదా. ఎప్పుడైనా మీరు ఫ్యూచర్లో
కంప్యూటర్ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ కొనుక్కున్నప్పుడు అప్పుడు మీరు మళ్ళీ దాని రికార్డింగ్ క్లాస్ ఫాలో అవ్వచ్చు అనమాట. నో డిజిటల్ మార్కెటింగ్ ఉండదు. 17 Pro Max మోర్ దెన్ ఎనఫ్. సార్ ఈ సిస్టమ్ మీరు సజెషన్ చేస్తారు ఆన్లైన్కి? ఇందా పంపించానండి మీరు లెనోవో LOQ మోడల్, లెనోవో LOQ లెనోవో LOQ ల్యాప్టాప్ ఎడిటింగ్ విచ్ సాఫ్ట్వేర్ హ్యాస్ పర్చేస్ సార్? హై ల్యాప్టాప్ ఎడిటింగ్ విచ్ సాఫ్ట్వేర్ హ్యాస్ టు పర్చేస్? మీరేం కొనక్కర్లేదండి సాఫ్ట్వేర్లు. అంటే యాక్చువల్గా నాకు నేను చెప్పింది మేబీ వినబడట్లేదేమో, నాకు అంత డౌట్ వస్తుంది యాక్చువల్గా. ఏంటంటే నేను ఇప్పుడు 200 సార్లు ఆన్సర్ ఇచ్చి ఉంటాను నేను ఏమేమి సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తాను. నేను మేబీ లేట్గా జాయిన్ అయ్యి ఉంటారు చాలామంది. బెటర్ ఏంటంటే రికార్డింగ్ క్లాస్ పంపిస్తాను, వినండి. ఎందుకంటే నేను అన్నీ చెప్పాను అనమాట. ఎందుకంటే నాకు మెయిన్ చెప్పడానికి రీజన్ ఏంటంటే నేను ఆల్మోస్ట్ అన్ని ఫీజ్ స్ట్రక్చర్స్ నుంచి ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా. కొంతమంది లేట్గా జాయిన్ అయ్యారు అనమాట. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పమంటే కొంచెం నాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అందుకని మొత్తం అంతా రికార్డింగ్ క్లాసు వినండి. 7 గంటలకు చెప్పాను, ఎగ్జాక్ట్గా 7 PM క్లాస్కి అటెండ్ అవ్వమని చెప్పాను అనమాట. కొంతమంది లేట్గా అటెండ్ అయ్యారు. సో రికార్డింగ్ క్లాస్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తాను, వినండి. అప్పటికి స్టిల్ నాకు ఏం అర్థం కాలేదంటే అప్పుడు మళ్ళీ మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇంకా అప్పటికి అర్థం కాకపోతే మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ డెమో క్లాస్ ఉంటుందో అప్పటికి అటెండ్ అవ్వండి. అప్పటికి అర్థం కాకపోతే డైరెక్ట్గా ఆఫీస్కి రండి. అప్పటికి అర్థం కాకపోతే మన స్టూడెంట్ని అడగండి. సో అప్పటికి అర్థం కాకపోతే ఇంక వేరే అకాడమీలో జాయిన్ అవ్వండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వన్స్ అగైన్. సో మళ్ళీ మనం క్లాస్లో కలుద్దాం అందరికీ. సరే, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ ద పేమెంట్ టు బి డన్? 8008280090 నెంబర్కి కాల్ చేయండి, మీకు అర్థమైపోద్ది. నేను క్లయింట్స్ దగ్గర నేర్చుకున్నాను, జ్యోతి గారు. క్లయింట్స్ ఎక్స్పీరియన్సే నా ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటే నాది 11 years ఎక్స్పీరియన్స్, నాట్ లైక్ ఏజ్ ఒక ఎడిటర్ని కాదు, ఒక మెంటర్ని కాదు. నేను జస్ట్ ఒక 11 years ఒక కంపెనీ మేనేజ్ చేసిన CEO నేను. ఓకే, సో కంప్లీట్గా బేస్డ్ ఆన్ ప్రొడక్షన్ బేస్డ్ ట్రైనింగే ఉంటుంది మొత్తం అంతా కూడా, నేర్చుకున్నది అంతా కూడా. సరే, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ ద పేమెంట్? యా, సో ఇది ఆన్లైన్కి ఆఫ్లైన్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా స్టిల్ ఎవరికైనా డౌట్ ఉంటే మీరు ఈ నెంబర్ కాల్ చేసి కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవచ్చు. ఓకే, సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వన్స్ అగైన్ అటెండ్ అయినందుకు. హోప్ మీ అందరికి క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికాయి అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఇంకా ఉంటే మాత్రం రికార్డింగ్ క్లాస్ అయితే మళ్ళీ నేను పంపిస్తాను. వాట్సాప్ ఎవరైనా కావాలంటే రికార్డింగ్ క్లాస్ పంపించమని అడగండి, నేను విల్ సెండ్ యూ అగైన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అందరికీ హ్యాపీ వీకెండ్ అండ్ థ్యాంక్ యూ. బాయ్, గుడ్ నైట్. Record.